నాకు కలుగనీయవు, నిజముగా నమ్మదగిన దేవా. అపాయమే నాకు కలుగనీయవు, నీ కంటి పాపల నన్ను కాచావు దేవా. నీవే ఆధారము, నీవే ఆధారము, నిజముగా నమ్మదగిన దేవా. అపాయమే నాకు కలుగనీయవు, నిజముగా నమ్మదగిన దేవా. అపాయమే నాకు కలుగనీయవు, నీ కంటి పాపల నన్ను కాచావు దేవా. నీవే ఆధారము, నీవే ఆధారము, శ్రమలను కలిగిన పరీక్షలో జయమిచ్చావు. బాధలన్నీ తేనె కంటి తీయగా చేశావు. శ్రమలను కలిగిన పరీక్షలో జయమిచ్చావు. బాధలన్నీ తేనె కంటి తీయగా చేశావు. నీవాదరించగా స్థిరపడి తిని నేను, నీవాదరించగా స్థిరపడి తిని నేను. ఉదయించి తినిలో రాత్రి నాకు లేదయా, ఉదయించి తిని నీలో రాత్రి నాకు లేదయా. నిజముగా నమ్మదగిన దేవా. అపాయమే నాకు కలుగనీయవు, నిజముగా నమ్మదగిన దేవా. అపాయమే నాకు కలుగనీయవు, నీ కంటి పాపల నన్ను కాచావు దేవా. నీవే ఆధారము, నీ కంటి పాపల నన్ను కాచావు దేవా. నీవే ఆధారము, నీవే ఆధారము, నిజముగా నమ్మదగిన దేవా. అపాయమే నాకు కలుగనీయవు, నిజముగా నమ్మదగిన దేవా. అపాయమే నాకు కలుగనీయవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి ఆ మాటను చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చదువుకున్నటువంటి మాటలను మనం ఒకసారి ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తే, పరీక్షిస్తే దేవుని యొక్క లేఖనంలో రాయబడిన మాట చూద్దాం. చూడండి, ఇస్సాకున్నాడు. ఇస్సాకు యొక్క తండ్రి దినాలలో జరిగిన సందర్భము ఇక్కడ రాయబడి ఉన్నది. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అబ్రహాము దేవుని యొక్క స్వరం విన్నటువంటి వాడు. అబ్రహాము దేవుని పిలుపు పొంది దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు గురి కలిగి నిరీక్షణ కలిగి బతుకుచున్నవాడు. అబ్రహాము దినాలలో దేవుడు ఆయన ఏ దేశానికైతే ఏ ప్రాంతానికైతే వెళ్ళమని అబ్రహాముని పిలిచి తన యొక్క బంధువుల యొద్ద నుండి తను నివాసం చేసిన దేశం నుండి లోకుల నుండి అబ్రహామును ప్రత్యేకించుకొని
దర్శించి విమోచించి ఆకర్షించి ఆయన అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి గురి కలిగి ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఒక ప్రాంతానికి తను వాగ్దానం చేసినటువంటి ప్రాంతానికి అబ్రహాముని తీసుకుని బయలుదేరి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడై గురి ఎద్దుకు వెలుచున్నట్లుగా ప్రభు చెప్పినటువంటి ప్రాంతం నిమిత్తమై మరి సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళినవాడు అబ్రహాము. అయితే ఈ అబ్రహాము దినాలలో గెరారు అనేటువంటి ప్రాంతంలో నివాసం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ మైదానమందు ఆ నీళ్ళు లేనటువంటి ఎండిపోయినటువంటి ప్రాంతంలో, ఆ గెరారు ప్రాంతంలో ఒక మైదానంలో ఈ అబ్రహాము ఒక బావిని త్రవ్వాడు. ఆ బావిని త్రవ్వి అందులో వచ్చేటువంటి జలాలను అతని దాసులు వాటిని వినియోగించుకున్నట్లుగా ఉంటున్నారు. అయితే ఆ బావిని గురించి రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే ఒక మాటను చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 30-31 చదువుకుందాం. చెప్పిను ప్రమాణము చేసుకున్నందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము త్రవ్వినటువంటి బావి ఎటువంటి బావి అనంటే సాక్షార్థమైనటువంటి బావి. ఈ యొక్క బావిని త్రవ్వుతున్నటువంటి అబ్రహాము జీవితాల్లో ఎటువంటి బావిని త్రవ్వగలిగాడు అనంటే నిజదేవుని తెలుసున్నటువంటి అబ్రహాము, నిజదేవుని స్వరం వినటువంటి అబ్రహాము, నిజదేవుని గ్రహించినటువంటి అబ్రహాము, దేవుడు చూపించుతున్నటువంటి దేశానికి బయలుదేరుతున్నటువంటి అబ్రహాము ఆయన యందు గురి కలిగి, ఆయన యందు విశ్వాసం కలిగి, ఆయన యందు నిరీక్షణ కలిగి ఒక బావి త్రవ్వాడు. ఆ బావే సాక్షార్థపు బావి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సాక్షార్థపు బావి త్రవ్వినప్పుడు ఈ యొక్క ఫిలిస్తీన్లు, ఈ గెరారు ప్రాంతపు నివాసులు ఏం చేశారనంటే ఈ అబీమెలెకు ద్వారా ఉంటున్నటువంటి దాసులు ఈ అబ్రహాము త్రవ్వినటువంటి బావిని వారు బలవంతంగా అబ్రహామును తీసేసుకున్న కారణాన్ని బట్టి అబ్రహాము ఆ యొక్క ప్రాంతంలో పరదేశం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దేవుడు అబ్రహాముకు తోడే ఉండడం బట్టి దాన్ని చూసినటువంటి అబీమెలెకు రాజు తనకిని తన సంతతికిని అబ్రాహాముకిని మరి వీరి మధ్య ఎటువంటి మోసపూరితమైనటువంటి విధానం ఉండకుండా వారి యొక్క విధానంలో వారు దీవించబడినట్లుగా నిబంధన చేసుకోవడానికి అబీమెలెకు అబ్రహాము యొద్దకు వెళ్ళి, అయ్యా, నీవు నీ దేవుడిని యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడవని నేను తెలుసుకున్నాను, గ్రహించి ఉన్నాను. గనుక మీకు అర్థమవ్వాలంటే 22వ వచనం చదవండి. 21వ అధ్యాయము 22వ వచనం. ఆ కాలమందు అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశీ ఉన్న ఈ దేశంకు చేసేదనని దేవుని పేరిట నాతో ప్రమాణం చేయమని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను ప్రమాణం చేసుకుందాం, నాకు కానీ నా యొక్క సంతతికి కానీ నా యొక్క కుమారులు కుమార్తెలు నా మనవులకైనా సరే, పుత్రాదులు అంటే మనమలు, వారికైనా సరే నా సంతతికి నీవైను మేమైను ఎటువంటి వచ్చిపోయి లేక మనము సమాధానకరంగా ఉండడానికై మనం ప్రమాణం చేద్దామని అబీమెలెకు తన దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి అబ్రహాముతో ప్రమాణం చేయడానికై మరి అబీమెలెకు అబ్రహాము ఎదుకు వచ్చినప్పుడు అబ్రహాము విషయం తెలియపరుస్తున్నాడు. అయ్యా, నేను ఒక బావిని త్రవ్వాను. ఆ బావి ఎలా త్రవ్వాను అనంటే ఎండిపోయినటువంటి ప్రాంతంగా నేను నివాసం చేసినటువంటి ప్రాంతంలో
నా దేవుని యందు విశ్వాసం కలిగిన వాడనై, నా దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడనై, నా దేవుని యందు గురి కలిగిన వాడనై, దేవునికి మహిమార్థ నిమిత్తమై నేను, నా కుటుంబము, నా సంతతి, నా యొక్క దాసులందరూ కూడా దాని యొక్క నీళ్ళు యొక్క ఆ బావి యొక్క నీళ్లు త్రాగునట్లుగా గురి కలిగే ఆ బావిని త్రవ్వాను. ఆ బావి సాక్షార్థమైనటువంటి బావి. దానిని మీ ప్రజలు నా ఎదురు నుండి బలవంతంగా తీసుకుని ఉన్నారయ్యా. కాబట్టి ఆ లెక్క తేలిస్తే నేను ఇతో ప్రమాణం చేస్తున్నప్పుడు అబీమెలెకు అంటాడు, అయ్యా ఆ సంగతి నాకు తెలియదు, కాబట్టి ఇప్పుడే నేను ఆ మాట వింటున్నాను గనుక దాన్ని నీ వశం చేస్తానని అబీమెలెకు అబ్రాహాముతో చెప్పినప్పుడు వారు ఇరువురు ఒక నిబంధన చేస్తూ అబ్రహాము ఒక 7 గొర్రె పిల్లల్ని తీసుకొని వారిద్దరికి సాక్షార్థముగా సమాధానకరంగా ప్రమాణపూర్వకంగా ఉండడం వలనని అబ్రహామే ఆ బావి త్రవ్వించినట్టుగా ప్రమాణపూర్వకంగా ఆ 7 గొర్రె పిల్లలని అబీమెలెకు ఇచ్చి ఇది ప్రమాణపూర్వకంగా అబ్రహామే స్వాధీనపరుచుకున్నట్లుగా అక్కడ ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం చేసినటువంటి ఆ ప్రాంతమే బెయేర్షెబా. ఆ బెయేర్షెబా అన్న మాటకి సాక్షార్థమైనటువంటి బావి. నేటికి ఆ బావికి, ఆ ప్రాంతానికి బెయేర్షెబా అనేటువంటి నామం పెట్టబడింది. స్తోత్రం, హల్లెలూయా. గడిగ చెప్దామా, హల్లెలూయా. అయితే అబ్రహాము దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, గురి కలిగిన వాడు, నిరీక్షణ కలిగిన వాడు. ఇటువంటి అబ్రహాము త్రవ్వినటువంటి బావి ఒక సాక్షార్థమైన బావిగా మార్చబడితే, ఒక ప్రమాణపూర్వకంగా నిబంధన చేయబడినటువంటి బావిగా మార్చబడితే ఆ యొక్క బావిని ఫిలిస్తీన్లు, ఇస్సాకు కాలంలో ఫిలిస్తీన్లు ఏం చేస్తారనంటే ఆ బావిలో మన్ను పోసి ఆ బావిని పూర్తి చేస్తారంట. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దామా, హల్లెలూయా. సాక్షార్థపు బావి కలిగి ఉన్నటువంటి అబ్రహాము యొక్క బావిని ఇస్సాకు దినాలలో ఏం చేస్తారంటే మన్ను పోసి పూర్తి చేస్తే ఆ ప్రాంతపు ప్రజల్ని ఏమి చేయలేని వాడుగా ఇస్సాకు మౌనం అయిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని ఆత్మ సంబంధం మనం పోల్చుకుంటే తదుపరి ఇస్సాకు ఏం చేయగలిగాడో అన్న సంగతులు మనం ధ్యానం చేద్దాం. దీనిని ఆత్మీయంగా పోల్చుకుంటే మరొకసారి ఆ మాటను చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 15వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసిరి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని తండ్రి అయిన ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము సాక్షాత్తుగా తవ్వించిన బావి, ప్రమాణం చేసి త్రవ్వించినటువంటి బావి ఫిలిస్తీన్ల యొక్క సర్దారులు, ఫిలిస్తీన్లు శత్రువులు అయినటువంటి ఫిలిస్తీన్లు మన్ను పోసి దాన్ని పూర్తి చేశారంట. దీన్ని ఆత్మీయంగా మనం పోల్చుకుంటే ఇది నాన్న లోకుల నుంచి ప్రత్యేకించబడి మారు మనసు పొంది దేవుని యొక్క కృపచేత దర్శించబడి పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది రక్షించబడినటువంటి మన జీవితాల్లో ఆత్మీయంగా కట్టబడుతూ దేవుని బిడ్డలుగా మార్చబడి ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొందినటువంటి మన జీవితాల్లో దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా మార్చబడి ఆయన నిబంధనలుగా మార్చబడినటువంటి వారి జీవితాలు ఈ దినాన అపోజినటువంటి సాతానుడు, శత్రువుటువంటి సాతానుడు ఈ దినాన అనేక ఆత్మీయంగా కట్టబడుతున్నటువంటి జీవితాలని శత్రువుని సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మీయంగా దిగజారిపడే స్థితులకి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా, నా సర్వమా, నా స్నేహమా, నా యేసయ్యా. నా ప్రాణమా, నా సర్వమా, నా స్నేహమా, నా యేసయ్యా. నా స్నేహమా, నా యేసయ్యా. నా ప్రాణమా, నా సర్వమా, నా స్నేహమా, నా యేసయ్యా. నా స్నేహమా, పాపములో నేను పడి ఉండగా
లోకాశలో నేను తిరుగుచుండగా నీ ప్రేమ నన్ను, పాపములో నేను పడి ఉండగా నీ ప్రేమ నన్ను లేవనెత్తెను. లోకాశలో నేను తిరుగుచుండగా నీ ప్రేమ నన్ను విడిపించెను. నీ ప్రేమ లేకుంటే నా జీవితం శూన్యమేనయ్యా ఈ లోకంలో. నీ ప్రేమ లేకుంటే నా జీవితం శూన్యమేనయ్యా ఈ లోకంలో. ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన. నా ప్రాణమా నా సర్వమా నా స్నేహమా నా యేసయ్యా, నా ప్రాణమా నా సర్వమా నా స్నేహమా నా యేసయ్యా, నా స్నేహమా నా యేసయ్యా, నా స్నేహమా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయినటువంటి అబ్రహాము త్రవ్వించినటువంటి బావి, సాక్షార్థమైనటువంటి బావి, ఒక గురి కలిగి ప్రమాణపూర్వకంగా త్రవ్వించినటువంటి బావిని శత్రువుటువంటి ఫిలిస్తీన్లు పూడ్చివేశారు. ఇదైనా నా దేవుని వాక్యం పెట్టిన మనం దాన్ని ఆత్మీయంగా పోల్చుకుంటే, దేవుని యొక్క వాక్యం వింటుండే మన జీవితాల్లో లోకంలో నుంచి మనందరిని కూడా దేవుడు ప్రత్యేకించుకొని ఏర్పరచుకొని ఆయన యొక్క కృప చేత మనం దర్శించి, ఆయన ప్రేమ చేత మనం ఆకర్షించి, మనం మన మన పాపం విషయమై విశ్వాసము ద్వారా పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని దేవునితో ఒక నిబంధన చేసిన వారమై దేవుని యొక్క రక్తం చేత కడగబడి ఆయన సొత్తైనటువంటి ప్రజలుగా మార్చబడినటువంటి మన జీవితాల్లో అపవాది సాతానుడు కుట్ర పన్నాగం పన్ని ఆత్మీయంగా కట్టబడుతూ ఎదుగుతూ ఆత్మఫలాలు ఫలిస్తూ ప్రభువులో జీవిస్తూ ప్రభులో ఎదుగుతూ ప్రభుతో అంటుకట్టబడి ప్రభు కోసమే జీవిస్తున్నటువంటి ఆత్మీయులుగా పిలువబడుతున్నటువంటి జీవితాల్ని ఇతన అపవాది సాతానుడు, శత్రువుటువంటి సాతానుడు వాడు కుయుక్తి పని పన్నాగం పని ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి బిడ్డలు ఆత్మీయంగా ఎదగనీయకుండా దిగజారిపోవడానికై అపవాది సాతానుడు అనేక రకమైనటువంటి పన్నాగులు పన్ని ఆత్మీయంగా దిగజార్చిన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. గడిగి చెప్దామా? హల్లెలూయా. ఇదినాన అపవాది సాతానుడికి ఎవరితో పని? అపవాది సాతానుడు దేని మీద గురి నిలిపి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే లోకంతో అపవాదికి పని లేదు. కారణం ఏంటంటే మరి ఈ లోకమంతా కూడా ఎవరి వశమై ఉన్నది అనంటే అపవాది అనేటువంటి సాతాను యొక్క వశంలో, అది వారి యొక్క చేతి క్రింద ఈ యొక్క లోకమంతా కూడా వాడు స్వాధీనమై ఉన్నది. హల్లెలూయా. అయితే ఎవరితో పని అపవాది సాతాను కంటే ఇదనా నా లోకం నుంచి ప్రత్యేకించబడి, లోకం నుంచి ఏర్పరచబడి, విశ్వాసం బట్టి దేవునికి పిలుపుని బట్టి మరి దేవునికి సముఖులను చేర్చబడి, విశ్వాసం బట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది దేవుని సొత్తైన ప్రజలకు మార్చబడిన దేవుని బిడ్డలతోనే అపవాది సాతానుకు పని. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే లోకంతో పని లేకుండా దేవుని బిడ్డలుగా మార్చబడి ఆత్మీయంగా కట్టబడుతూ ఎదుగుతున్నటువంటి వారి జీవితాల్ని దేవునికి సమీపంగా మార్చబడకుండా, దేవుళ్ళు ఎదగనీయకుండా, దేవుని కోసం బ్రతకనీయకుండా, వారి యొక్క ఆత్మ దీపాలు ప్రకాశించనీయకుండా ఆర్పివేయాలని అపవాది సాతానుడు ఎన్నో రకమైన పన్నాగులు పన్నుతూ మరి ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము త్రవ్వించినటువంటి బావిల్ని ఎలాగైతే మన్ను పోసి శత్రువైనటువంటి ఫిలిస్తీన్లు పూడ్చివేశారో, అపవాది సాతానుడు కూడా ఆత్మీయంగా మన జీవితాల్ని వాడు పతనావస్థకి తీసుకునేటట్లుగా
మనల్ని అనేక విధాలుగా భ్రమపరుస్తూ, అనేక విధాలుగా మోసగిస్తూ, మనం ఆత్మీయంగా దిగజారిపోయేటట్లుగా అపవాదిని సాతాను పని చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో వాడికి చూడండి, అనేక ఈ యొక్క క్రైస్తవ సంఘాలు చూసినా, క్రైస్తవ కుటుంబాలు చూసినా, క్రైస్తవులకు పిలువబడుతున్నటువంటి జీవితాలు చూసుకున్న, రక్షించబడినటువంటి తొలి దినాల్లో, వాక్యం చేత దర్శించబడినటువంటి ప్రారంభపు దినాల్లో ప్రభు కోసం ఉన్నటువంటి గురి, ప్రభు కోసం బ్రతకాలన్నటువంటి ఆశలు, ప్రభు కోసం జీవించినటువంటి తీర్మానాలు, మరి లోకం వద్దని, లోకంలో పాపం వద్దని, లోకంలో ఏదీ వద్దని ప్రభు చిత్తమనే కోరి ప్రభుని పెట్టాలని తీర్మానం కలిగి, ప్రభు కోసం బ్రతకాలని తీర్మానం కలిగిన వారి జీవితాల్లో అపవాది సాతానుడు ఎన్నో పన్నాగలు పన్నుతున్నట్లుగా వారు ఆత్మీయంగా దిగజారడానికై వాడు ఎన్నో పన్నాగలు పన్నుతున్నాడు శత్రువుని సాతానుడు. హల్లెలూయా. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సాతానిక తంత్రాలను ఎరగని వారమై మేము ఉండలేదు, కానీ వాడి తంత్రాలు ఎరిగిన వారమై ఉన్నామని, ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమని అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. ఇదనాన దేవునికి వాక్యం ఏంటంటే, మన జీవితాల్లో శత్రువైనటువంటి సాతానుడు మన ఆత్మీయ జీవితాల్ని మరి మోసగించేటువంటి విధానంలో మనం బ్రతుకుతున్న వారంగా ఉన్నామా, లేకపోతే దేవుని కోసం బ్రతికేటువంటి అనుభవంలోనే మనం ఉండేటట్లుగా ఉన్నామా అని మన జీవితం మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. గడిగా చెప్దామా? హల్లెలూయా. అయితే చూడండి, ఏ విధముగా శత్రువుటువంటి సాతానుడు మనం మోసగిస్తున్నాడు, ఏ విధముగా మనల్ని భ్రమపరుస్తున్నాడు అన్న సంగతిని ఆలోచన చేస్తే చూడండి, ఏర్పరచబడిన వారి సహితమే అపవాది మోసగిస్తున్న పైకి. అందుకని మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం రాయబడిన మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపుచ్చుటకై కనపరిచెదరు. స్తోత్రం. హల్లెలూయా. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై అపవాదైన సాతానుడు ఈ యొక్క అంత్య దినాల్లో, అపాయకరుడు దినాలలో ఏర్పరచబడిన వారిని సహితము మోసగిస్తున్నటువంటి భయంకర దినాలలో ఇదన క్రైస్తవ యొక్క జీవితం, క్రైస్తవ యొక్క సంఘాలు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవులకు పిలువబడుతున్న ఆత్మీయ జీవితాల్లో మనం ఉంటున్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఏ విధముగా మోసగించుతున్నాడు అంటే, ఏర్పరచబడిన దేవుని యొక్క రక్తం చేత కడగబడి సంఘంలో చేర్చబడిన ఆత్మీయులుగా పిలువబడుతున్న విశ్వాసం మన జీవితాలను కూడా వాడు ఏం చేస్తున్నాడంటే, లోకం నుంచి ప్రత్యేకించబడిన మనం మరల లోకలు కలిసిపెట్టేటట్లుగా మనం ఏర్పరచబడిన వారిని వాడు మోసగించేటువంటి, భ్రమపరిచేటట్లుగా అపవాది సాతానుడు వాడు పని చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. వారు ఏ విధంగా పనిచేస్తాడని అంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మాటను చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏందమ్మా బాగా చదువాడా? దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగు చేశాను. స్తోత్రం. హల్లెలూయా. గడి చెప్దామా? హల్లెలూయా. చూడండి, అపవాది సాతానుడు ఏ విధముగా సంఘంలో ఉన్నటువంటి వారి పట్ల వారిని ఏ విధముగా ఎలా చేస్తున్నాడు అన్న సంగతిని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఏంటనంటే చూడండి, దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త
ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తమై ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసెను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసము చేత వారు దేవుని యొక్క సువార్త ప్రకాశిస్తున్నటువంటి దేవుని యొక్క సువార్త వారి జీవితంలో ప్రకాశించకుండా ఉండు నిమిత్తమై అపవాదైనటువంటి సాతానుడు వారి యొక్క మనోనేత్రాలకు ఏం చేస్తున్నాడంటే గుడ్డితనం కలుగు చేస్తూ ఉంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఒక గుడ్డితనం కలిగి చేయబడతా ఉంటుందో, ఎప్పుడైతే మనోనేత్రాలు మూయబడుతూ ఉంటాయో మన జీవితంలో అవిశ్వాసపతనంలోకి వెళ్ళిపోతాం. అందుకని రాయబడి ఉన్నది, సువార్త ప్రకాశం వరకు ప్రకాశింపుటకు నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలిగి చేసిందంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక వ్యక్తి కలిసి ఒక రాత్రికాల సమయాల్లో బైక్ మీద వెళ్తూ ఉన్నాం. బైక్ మీద వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి కర్ర పట్టుకుని నడుచుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి ఆ చీకట్లో నడుచుకుని వెళ్తున్నాడు. నడుచుకుని వెళ్తూ ఉంటే ఆ వ్యక్తిని చూసి నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి అంటున్నాడు, ఇంత రాత్రుల్లో ఈ వ్యక్తి ఎలా వెళ్ళిపోగలుగుతున్నాడు అని ఒక ప్రశ్న వేశాడు. కారణం ఏంటనంటే ఆ వ్యక్తి గుడ్డివాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ వ్యక్తి రాత్రికాల సమయాల్లో వెళ్తున్నటువంటి మా ఇరువురు ఆ వ్యక్తి అంటున్నాడు నాతో, ఇంత రాత్రిలో ఈ వ్యక్తి ఒక్కడే కర్ర పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, ఎలా వెళ్ళగలుగుతాడు ఇంత రాత్రిలో అని ప్రశ్న వేసి, రాత్రి అయితే ఏముంది, పగలైతే ఏముంది, అంతా ఒకటే కదా అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ వ్యక్తి గుడ్డివాడిన కారణం బట్టి ఆ వ్యక్తిని బట్టి అంటున్నాడు, రాత్రి అయితే ఏముంది, పగలైతే ఏముంది, అంతా కూడా అంధకారమే. అయితే ఆ వ్యక్తి జీవితం గురించి మనం ఆలోచన చేస్తే ఏ పనైనా చేయగలడు, ఎక్కడికైనా వెళ్ళి రాగలడు. ఆ వ్యక్తి మాకు ఎదురుపడినప్పుడు ఆ వ్యక్తి అంటున్న మాట, రాత్రి అయినా పగలైనా ఒకటేనని. కారణం ఏంటంటే ఆ వ్యక్తికి గుడ్డితనం గనుక, కళ్ళు కనబడవు గనుక పగలైనా ఒకేలాగా ఉంటుంది, రాత్రి అయినా ఒకేలాగా ఉంటుంది. ఇదైనా దేవుని వాక్యం ఏంటంటే, మనం అపవాదిని సాతానుడు చేస్తున్నటువంటి పన్నాగంలో మనోనేత్ర వెలిగించబడిన వారి యొక్క మనోనేత్ర గుడ్డితనం కలుగు చేస్తే అవిశ్వాసాన్ని బట్టి మన ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో ఎదుగుతున్నామా లేకపోతే ఆత్మ సంబంధం దిగజారుకున్నామా అన్న సంగతినే మనం గుర్తించలేని వారముగా అపవాదిని సాతానుడు భ్రమపరిచినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళిపోతాం. దేవుని వాక్యం ఏంటంటే, మన జీవితాల్లో దేవుని చేత వెలిగించబడిన మన ఆత్మీయ జీవితాల్లో మనము ఆత్మీయంగా కట్టబడుతున్న వారముగా మన ఆత్మీయ జీవితాలుగా ఉన్నాయా, లేక మన మనోనేత్ర గుడ్డితనం కలిగజేయడం బట్టి మనం ఏమి చేస్తున్నామో ఏమి చేయడం లేదో అని ఎరగలేని స్థితిలో ఉన్నామా అని మనం పరిశీలన చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి చేయబడిన వారు ఎలా ఉంటారు అన్న సంగతిని ఒక మాట చదువుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయము. వారి జీవితంలో ఎటువంటి కార్యాలు ఉంటాయన్న సంగతిని చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదివరకు చదువుకున్న మాటను మనం చూస్తే ప్రకాశమానముగా ప్రకాశిస్తున్నటువంటి సువార్త వారికి ప్రకాశించకుండా నిమిత్తమై అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు అపవాది సాతానుడు యుగ సంబంధమైన దేవదూత
వారి యొక్క మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేసును అని మాట చదువుకున్నాం. అయితే గురుడితనం కలుగు చేయబడిన వారి జీవితంలో, మనోనేత్రాలు మూయబడిన వారి జీవితాల్లో ఎందుకని వారి ఆత్మీయ జీవితాలు మూయబడతాయి, ఎందుకని వారికి మనోనేత్రాలు మూయబడతాయి అని మనం ఆలోచన చేస్తే, ఎందుకని సాతానుడు అలాగ గురుడితనం కలుగు చేస్తాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడే వారిని అప్పగించాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. ఎందుకని దేవుడే వారిని ఎందుకు అప్పగించాడు అనే సంగతిని ఆలోచన చేస్తే చూడండి, రాయబడిన మాట చూడండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నల్లుకుపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని ఏం చేశాడనంట, అప్పగించాడనంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడంట. కారణం ఏంటంటే వారు తమ మనసులో దేవునికి చోటియనలేకపోయారు గనుక వారు చేయరాని కార్యాలు చేయుటకు దేవుడే భ్రష్టమైన మనసుకు వారిని అప్పగించేశాడనంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వెలుగుమయం కలిగిన వాడు. ఆయన చీకట్లో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపిస్తున్నటువంటి వాడు. ఆయన వెలుగునటువంటి రీతిలుగా అనేక మంది వెలిగించడానికి పరమును విడి భూమికి దిగి వచ్చినటువంటి ప్రభువు దేవుడు ఏంటి వారిని భ్రష్ట మనసుకు అప్పగించడం. అపవాదిన సాతానుడు మనోనేత్ర గురుడితనం కలిగి చేస్తూ ఉంటే మరి దేవుడే భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడంటే అపవాది సాతానుకు అప్పగిస్తున్నాడు అని అంటే మరి దేవుడు ఏంటి వారిని ఆ విధంగా అప్పగించడం ఏంటి? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని రక్షించాల్సినటువంటి ప్రభు దేవుడు వారిని అప్పగిస్తున్నాడంటే కారణం ఏంటనంటే వారి జీవితాల్లో దేవుని యొక్క వాక్యానికి, దేవునికి చోటు లేని కారణాన్ని బట్టి వారిని దేవుడే భ్రష్ట మనసుకు అప్పగిస్తూ ఉంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ఇప్పుడు దేవుడు అప్పగిస్తే తప్ప అపవాది సాతానుడు ఏం చేయలేడు, ఏం చేయలేడు. కన్నులకి, మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేయలేడు. ఏదైనా దేవుని యొక్క అనుమతి లేనిదే ఈ లోకంలోనే కావచ్చు, మరి విశ్వం అంతట్లో ఎక్కడైనా కావచ్చు, దేవుని యొక్క అనుమతి లేనిదే ఏదియూ జరిగించబడదు. సమస్తం ఆయన ద్వారానే జరిగించబడుతూ ఉన్నాయి. అయితే దేవుడు వారిని భ్రష్ట మనసుకు గల అప్పగించడం గల కారణం ఏంటనంటే వారిలో దేవునికి స్థానం లేదు. వాక్యమైనటువంటి దేవునికి స్థానం లేని కారణం బట్టి, వాక్యం వారు నిలిచి ఉండలేని కారణాన్ని బట్టి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తే ఆ భ్రష్ట మనసుకు అప్పగించిన వారి జీవితాలు అపవాది సాతానుడు అవిశ్వాసం కలిగి చేసి వారి యొక్క మనోనేత్రాలకు గురుడితనం కలిగి చేస్తూ ఉంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ గురుడితనం కలిగి చేయడం బట్టి ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితం ఏంటో అర్థం కాదు, ఆత్మ సంబంధమైన పరివర్తన చెందడం అంటే ఏంటో అర్థం కాదు, ఆత్మ సంబంధంగా రూపాంతరం చెందడం ఏంటో అర్థం కాదు. మరి ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదా అనే గ్రహింపు లేక, ఒక ఎదుగు పొదుగు లేకుండా ఆత్మీయత మనోన్నత గుడితనం కలిగి చేయడం కారణాన్ని బట్టి భ్రష్టకరమైన మనసు వచ్చేస్తుంది. హల్లెలూయా. అవిశ్వాసం వస్తుంది. చేయరాని కార్యాలు చేయడానికి మనల్ని మనం అప్పగించుకొని ఎవరు వశమైపోతామనంటే ఈ యుగ సంబంధమైన దేవదూత యొక్క వశమైపోతాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అపవాది సాతానుడు ఎవరిని భ్రమపరుస్తున్నాడు, ఎవరిని మోసగిస్తున్నాడు అని అంటే లోకం నుంచి ప్రత్యేకించబడి, ఏర్పరచబడి, ఆయన రక్తం చేత కడగబడి, విశ్వాసులుగా మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షించబడిన అనుభవం ఆత్మీయంగా ఎదుగుతున్న వారి జీవితాల్లో వాక్యానికి చోటు అనే కారణం బట్టి అపవాది సాతాను మొదట గుడితనం కలిగి చేస్తున్నాడు. దేవుడు భ్రష్టమైన మనసుకు అప్పగిచ్చేస్తూ ఉన్నాడు. ఇదన్నా దేవుని వాక్యం పెట్టిన మనం దేవుని యొక్క వాక్యానికి ఎంత స్థానం ఇచ్చే వారంగా ఉంటున్నాం. అందుకని మరొక మాట రాబడిన దశలోనికి రాసినటువంటి రెండవ పత్రిక, దశలోనికి రాసినటువంటి రెండవ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నశించుచున్న వారు
తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించే సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని చూడండి, వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వారి జీవితాల్లో అపవాదైనటువంటి సాతానుడు వారిని ఏ విధముగా మరి ఏ విధంగా తను చేస్తున్నట్టే సమస్త బలముతో నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కారంతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉంటుందంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మన అంతరంగంలో స్థానం ఇవ్వకపోతే, దేవునికి వాక్యానికి మనం స్థానం ఇవ్వకపోతే, ఒకవేళ దేవునికి వాక్యం ఏంటి మన జీవితాల్లో వాక్యానుసారంగా బ్రతకాలటువంటి తీవ్రత, దేవుని కొరకు జీవించాలంటే ఆశలు మన జీవితంలో లేకపోతే, దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు అవలంబించాలని, ఆ ప్రేమను అనుసరించి నడవాలని ఒక ఆశ, ఒక గురి లేకపోతే వారి జీవితాలు ఎలా అయిపోతాయంటే దుర్నీతి పుట్టించే సమస్త మోసంతోనూ నశించుతున్న వారిలో సాతాను కనపరచు మరి బలమును అనుసరించి ఉంటుందంట. అందుచేత 11వ వచనం చదవమ్మా. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంతో మనల్ని సరిచేయడానికి ఇష్టపడుతున్న ప్రభు ఆయన మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యం వినాలంటే ఆశ లేకపోతే, వాక్యానుసారంగా బ్రతకాలంటే తీర్మానం లేకపోతే, దేవుని యొక్క వాక్యం మన ఎద్దుకు వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని అవలంబించాలంటే జీవితం మనకు లేకపోతే, అభిలాష మనకు లేకపోతే, సమస్తమైనటువంటి దుర్నీతిని పుట్టించు మోసముతోనూ అపవాదిన సాతానుడు బలముతో కనపరుచు బలం అనుసరించుండును. ఇందుచేత సత్యమును నమ్మకు దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వరకు పంపుచున్నాడంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మ సంబంధమైన భక్తి జీవితాల్లో ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం? లోకల నుంచి ప్రత్యేకించబడిన మన జీవితాల్లో, మనకు మనోనేత్రాలు వెలిగించబడిన మన జీవితాల్లో ఎందుకని దేవుని యొక్క వాక్యము ప్రకాశమైన దేవుని యొక్క వాక్యము ఆ మన జీవితంలో ప్రకాశమానంగా దేదీప్యమానంగా వెలుగు ఇవ్వట్లేదు అని అంటే, మనము వింటున్నటువంటి వాక్యాన్ని మనం ఏం చేయలేకపోతున్నాము అంటే చోటు ఇవ్వలేకపోతున్నాము. దాన్ని అనుసరించి నడవాలంటే గురిలేని కారణాన్ని బట్టి దుర్నీతిని సత్యమును అనుసరించి నడువుక, సత్యము నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరుగా మనం మార్చబడిన అనుభవంలోకి వెళ్ళిపోతున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విశ్వాసం కలగాలంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. స్తోత్రం చెప్దామా? మరొకసారి చెప్దామా? హల్లెలూయా. వినుట వల్ల విశ్వాసం కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తే అపవాదైన సాతానుడు విననీయకుండా మన చెవులు మూసివేస్తాడు. అందుకని రోమాపత్రిక 11వ అధ్యాయము, రోమాపత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువమ్మా. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి చదువమ్మా. ఇందు విషయమై నేటి వరకు
దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని వాక్యానికి చోటు ఇవ్వని కారణాన్ని బట్టి వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటే, అపవాది సాతాను ఎలా మోసగిస్తుందో తెలుసా? వాక్యం విననీయకుండా ఏం చేస్తున్నాడంటే మన చెవుల్ని ఏం చేస్తున్నాడు? మూసివేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశ్చర్యమైన కళ చూస్తున్న మన జీవితంలో ఆయన్ని చూడలేనట్లుగా మన మనోనేతల గుడితనం కలుగు చేసి చూడలేనటువంటి కన్నులను అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. చూడలేని కన్నులు, వినలేనటువంటి చెవులు కలిగి నిద్రమత్తు కలిగినటువంటి మనసు దేవుడు వారిని అప్పగించేస్తూ ఉంటున్నాడు. ఇదనాన దేవుని యొక్క వాక్యం ఇట్ట మన జీవితాల్లో నిద్ర రాడగల మనసు ఏంటి? దేవుని కొరకు బ్రతకలేనటువంటి విధానం మన జీవితంలో ఉండడం ఏంటి? దేవుడు లోకుల నుంచి ప్రత్యేకించబడి ఆయన యొక్క కృప చేత మనల్ని దర్శించి, ఆయన ప్రేమ చేత మనల్ని ఆకర్షించి, మనలో విశ్వాసం చేత మనం ఆయనకు ఒప్పుకున్న కారణాన్ని బట్టి, విశ్వాసం బట్టి మనలో ఆయన కార్యసిద్ధి కలుగు చేసి, పాపక్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాప్తులమై మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఇక మన జీవితం ఆయనతోనే ఆయన నిబంధన చేసి తీర్మానం కలిగి బాప్తిజం తీసుకుని ఆయన కొరకు బ్రతకాలని నిబంధనలో ఉంటున్న మన జీవితాల్లో దేవుని కోసం ప్రకాశమానంగా వెలిగించబడలేకపోవడం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని వినలేకపోవడం ఏంటి? నిద్రమత్తగలిగిన మనసు రావడం ఏంటి? వినలేనటువంటి చెవులు, చూడలేనటువంటి కన్నులుగా మనం మార్చబడడం గల కారణం ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వలేని కారణం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మన ఎదుకు వస్తున్నప్పుడు దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించలేనటువంటి కారణం, ఆ స్వీకరించలేని కారణాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం మన ఎదుకు వస్తున్నా అనుసరించి నడవాలి అన్నటువంటి గురిలేని కారణాన్ని బట్టి మన జీవితంలో ఆత్మీయంగా ఎదగలేకపోకుండా మన మనోత్తరాలకు అపవాదిన సాతాను గుడ్డుతనం కలుగు చేయడం బట్టి దేవుడే చేయరాని కార్యాలకి, భ్రష్టమైన మనసుకు దేవుడు మనల్ని అప్పగించేస్తూ ఉంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అయితే ఆ విశ్వాసం కలగాలంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు మాట వలన కలుగుతుందంటే, ఇప్పుడు నీకు వినలేకపోతున్నావు అని అంటే నీలో ఏం లేనట్టు? ఇప్పుడు విశ్వాసం లేనట్టు. ఒకటి, విశ్వాసం లేక నువ్వు వినలేకపోతున్నాడు ఒక కారణం అయితే, దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వలేని కారణం రెండవది అయితే, మరొక కారణాలు గత దినాల్లో దేవుని వాక్యం ద్వారా మనము ధ్యానం చేసినటువంటి విధానం, నడిపిస్తున్నటువంటి వ్యక్తులు నీకు ఇష్టం లేకపోతే, నడిపిస్తున్న వ్యక్తులు నీకు చిన్న చూపుగా ఉంటే, దేవుడే ఆత్మ ద్వారా సాక్షాత్తు తన దాసుని ముఖకాంతుల నుండి సాక్షాత్తు ప్రభువే మనతో అప్పటికి మనం ఏం చేయలేమని అంటే, నిలబడిన వ్యక్తిని అంటే మనకు నచ్చని కారణం బట్టి, చిన్న చూపు కారణం బట్టి, లేదా దేవునికి వాక్యానికి దేవునికి చోటు ఇవ్వలేని కారణం బట్టి మనం ఏం చేయలేము అని అంటే, దేవుడు మనతో మాట్లాడినా మనం వెళ్ళని స్థితిలోకి వెళ్ళిపోతాం. కారణం ఏంటంటే, మన అంతరంగంలో దేవుడు తన ఆత్మ ద్వారా ఎవరి ద్వారా మాట్లాడగలడు అనే ఒక గురి మనకు కలిగి ఉంటే ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే. నా నిరీక్షణ నన్ను ఎడబాయని దైవమా, నా నిరీక్షణ. గడికి చప్పలు కొడదామా? అందరు కలిసి చప్పలు కొడదాం, కలిసి పాడదామా? యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే.
ఆ యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే, నా నిరీక్షణ నన్ను ఎడబాయని దైవమా, నా నిరీక్షణ నన్ను ఎడబాయని దైవమా, యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచు నిరంతరము, యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచు నిరంతరము, నీ కృపయే నన్ను బలపరచే, నీ కృపయే నన్ను బలపరచే, శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, శోధన సమయములో కృపాశక్తినిచ్చావు, శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, శోధన సమయములో కృపాశక్తినిచ్చావు, నిన్నెలా మరుతురు యేసయ్యా, నిన్నెలా మరుతురు యేసయ్యా, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను, యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే, ఆ యేసయ్యా నీవే నాకు, నీ కృపయే నన్ను బలపరచే, నా నిరీక్షణ నా నిరీక్షణ నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా, నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా, యేసయ్యా నీవే నాకు ఆధారము, బలపరచే, యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని వాక్యం మన జీవితాల్లో నిష్ప్రయోజనకరంగా మార్చబడిపోతున్నది అని అంటే, చూడండి హెబ్రీ పత్రికలో మరొక మాట రాయబడి ఉంటుంది. చూడండి, విశ్వసించిన వారితో వారు వాక్యం విని విశ్వసించలేని కారణాన్ని బట్టి వారికి వాక్యం నిష్ప్రయోజనకరంగా మార్చబడిందన్న మాట ఉంటుంది. కనబడితే నాకు తీసి సహాయపడగలుగుతారా? విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనకరంగా మార్చబడింది అన్న సంగతి ఉంటుంది. విన్న వారితో ఆ 4వ అధ్యాయము 2వ వచనం, దేవునికి స్తోత్రం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడును కానీ వారు వినిన వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము
వారికి నిష్ప్రయోజనకరమైనదాయను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకటి దేవునికి స్థానం ఇవ్వలేని కారణం బట్టి, రెండోది వాక్యం నిలిచి ఉండలేని కారణం బట్టి, మూడోది విన్న వారితో కలిసి నివాసం చేయలేని కారణం బట్టి, నాలుగవదిగా విన్న వాక్యాన్ని అవలంబించాలన్నటువంటి విధానం లేని కారణాన్ని బట్టి మన జీవితాల్లో దేవునికి వాక్యం ప్రకాశమానముగా ప్రకాశిస్తున్నటువంటి దేవునికి వాక్యము మన జీవితంలో ప్రకాశించకుండా నిమిత్తమై అపవాది నుండి సాతానుడు మన మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేస్తున్నాడు, అవిశ్వాసాన్ని కలుగు చేస్తూ ఉంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అందు కారణాన్ని బట్టే వాక్యానిమో మనకు స్థానం లేని కారణం బట్టి, వాక్యము విన్నవారితో కలిసి ఉండలేని కారణం బట్టి, విన్న వాక్యము మనం అవలంబింపకపోయిన కారణం బట్టి మనల్ని ఏం చేస్తున్నారంటే అపవాదిన సాతానుడు, దేవుడే అపవాదిన సాతానుకు అప్పగిస్తున్నాడు. ఆ సాతాను మన మనోనేత్రకు గుడ్డితనం కలిగి చేస్తూ ఉంటున్నాడు. ఆ గుడ్డితనం బట్టి దేవునికి వాక్యాన్ని నమ్మలేకపోతున్నాం, దేవునికి వాక్యం మన జీవితంలో ప్రతిస్పందించలేకపోతూ ఉన్నది. దేవునికి వాక్యానుసారంగా బ్రతకాల ఆశలు లేక, చిగురింపు లేక, నూతన జీవితం అనుభవించలేక, మనం ఆత్మ సంబంధంగా మనము ఎదుగు పొదుగు లేక దిగజారిపోవడం నిమిత్తమై అపవాదిన సాతానుడు వాడి తంత్రాన్ని పన్నాంగం కలుగుతూ ఉంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇందు నిమిత్తమై వారికి నిద్రమత్తు కలిగిన మనసుని ఇచ్చాడనంట, చూడలేటువంటి కన్నులు, వినలేటువంటి చెవులు కలిగిన వారుగా వారు దేవుడు వారిని అప్పగించేస్తారంట. ఇదన్నా దేవునికి వాక్యం వింటున్న జీవితాల్లో నీ జీవితం పరివర్తన చెందాలి అనేటట్లుగా దేవునికి వాక్యం నేను పురుకలుపగలుగుతూ ఉన్నదా? నీవు దేవునికి వాక్యం పురుకల్పేటట్లుగా ప్రకాశమైన దేవునికి వాక్యము నేను ప్రకాశించేటట్లుగా చేయగలిగేటట్లుగా నీ జీవితము ప్రభు వాక్యానికి విన్నవాత కలిసి ఉండడానికి నీవు ఏకీభవించే మనసు కలిగి నీవు వినే మనసుతో నువ్వు దేవునికి సముఖంలో ఉంటే నీవు విన్న వాక్యం నీకు నిష్ప్రయోజనకరంగా మార్చబడదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిద్ర మత్తు కలిగిన మనసు అని దేవుడే అప్పగించేస్తాడనంటే, నిద్ర అనేది సహజంగా ప్రతి ఒక్కరి మనిషిలో అది దేవుడే పగలు పని చేసుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వరకు మాట అంటున్నాడు, ఇదిగో పగలు ఉన్నంత వరకే పిలువబడిన మనం పని చేయవలసిన వారిమి, రాత్రి రాబోతున్నది, రాత్రి ఎవరు కూడా ఏం చేయలేడు, పని చేయజాలడు. పగలు వెలుగు ఉన్నంత వరకే వెలుగులోనే మనం ఏదైనా చేయగలిగాలి, కానీ రాత్రికాల సమయంలో మనం ఏం చేయలేం. ఏదైనా దేవునికి కృప అనుగ్రహించినటువంటి ఈ కృపా సమయం ఉంటుండగానే, కృపలో ఉంటుండగానే ప్రభు నీకు ఇచ్చిన కృపని నీవు నిరర్ధకం చేయకున్నట్లుగా దేవునికి మనసుకు, దేవునికి వాక్యానుసారంగా బ్రతకడానికి విన్నవారితో కలిసి ఉండడానికి నీవు మనసు కలిగి ఉంటే విన్నవాకి నీకు నిష్ప్రయోజనకరంగా మార్చబడదు. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీకు నిష్ప్రయోజనకరంగా మార్చబడుతూ ఉన్నది, నిద్రమత్తు కలిగిన మనసు నీకు వస్తూ ఉన్నది అని అంటే నీవు దేవునికి స్థానం ఇవ్వలేదని అర్థం. హల్లెలూయా. నిద్ర అనేది సహజమైనటువంటి ఒక మనిషికి దేవుడికి ఒక లక్షణమే. అయితే నిద్ర అనేది ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్రపోవాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి నిద్ర గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి. హల్లెలూయా. 1 నిమిషము 2 నిమిషాలు 5 నిమిషాలు కూడా నిద్రపోయి మరలా మామూలుగా అయిపోగలుగుతా. స్తోత్రం. హల్లెలూయా. మా సేవకుడు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి సేవకుడు యొక్క విధానం అలాంటిది. సేవకుని కింద మేము ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారితో పేతురు, యోహాను ఉన్నట్లుగా వాళ్ళు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు అప్పగించబడబోతున్న రాత్రి ఎలాగైతే వారి కన్నులు ఎలాగైతే భారమైపోయాయో నిద్ర మత్తుతో, అలాగో భారంతో ఉన్న వాళ్ళు మేము. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకా అర్థమవుతుంటే మమ్మల్ని పొద్దుటి నుండి మధ్యాహ్నం రాత్రి సాయంకాలం దాకా పడుకోమని చెప్పినా అలాగనే పడుకోవాలంటే కృప ఉంది మాకు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమాత్రం విసుగు రాదు, ఏమాత్రం దాంట్లో ఏమి రాదు, అంత సుఖం ఉంటుంది నాకైతే. స్తోత్రం. హల్లెలూయా. అటువంటి జీవితాలు మమ్మల్ని మా పాస్ ఏదైనా ప్రయాణం చేయడానికి మనం ఇద్దరం వెళ్తున్నాం అనుకో, పలానా రైల్వే స్టేషన్ వస్తుంది, అక్కడ లేపండి, తర్వాత వచ్చేసి మనం దిగాలని అంటే మేమేం చేస్తామంటే మేము పడుకో ఉంటాం మంచిగా తొగత అలాగనే
ఉండుకుంటే అట్లా నిద్రపోతాము. మమ్మల్ని లేపుకోవాలి, స్టేషన్ వచ్చి లేండి అని చెప్పి ఆయన లేపుకోవాలి మమ్మల్ని. హల్లెలూయా. అట్లాంటి విధాలని మమ్మల్ని తోమి ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోని కూడా చేశాడు ఆయన లాస్ట్కి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అడిగి చెప్పాలి మీరు, హల్లెలూయా. అయితే అటువంటి విధానంలో నడిపించబడుతున్నటువంటి మమ్మలను దేవునికి మహాకృప చేత, దైవ సేవకుల చేత మమ్మల్ని అలాగూ తరిఫిది చేశాడు కనుక దేవునికి మహాకృపను బట్టి ఇదినాన ఏ సమయంలోకి ఎలా అన్నది దేవుడు కృప నిగ్రహించాడు. రాత్రి 4 గంటల నిద్రపోలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాక్యాన్ని సిద్ధపడుతూ ప్రార్థన చేసుకుంటూ దేవుని కృప కాబట్టి రాత్రి 4 గంటలు నేను గుడిలో. ఎంతైందా అవునా? ఒక్క పూట నేను నిద్ర లేకపోతే ఒక మధ్యాహ్నం వల్ల కరెంట్ పోయిన కారణం బట్టి నా నిద్ర నాకు డిస్టర్బ్ చేయబోక. స్తోత్రం. హల్లెలూయా. అడిగి చెప్పాలి, హల్లెలూయా. నిద్ర అనేది అవసరమే, అది ఎప్పుడు చేయాలో అలాగనే ఉండాలి. ఒక లైట్, ఒక స్విచ్ వేసిన వెంటనే లైట్ ఏం చేస్తుంది? ఎలగతుంది. మనం కూడా అలా తడితే లేసేటట్టు అనుభవం ఉండాలి. దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉండకూడదు. ఎలా ఉండకూడదు? దున్నపోతు మీద ఎంతైనా వాన కురవని అది ఎలా ఉంటుందంటే దానికి ఆనందం కాదు, మహా ఆనందంగా ఉంటుంది దానికి. అన్ని గుడారులోనూ చెట్టు కింద దాక్కుంటే ఇది మాత్రం బర్రి దున్నపోతు ఏం చేస్తుంది అంటే, దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉంటుంది. కొంతమంది నిద్రపోతూ ఉంటే నువ్వు తట్టు లేపు, నువ్వు ఏమైనా చెయ్యి, పొరపాటును కూడా మెలకొన్నది రాదు, ఇంకేమైనా చేయొచ్చు నువ్వు. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. అయితే దేవుడే వారి నిద్రమత్తుకులను మనసుగా అప్పగించేస్తారనంట. కారణం ఏంటి అని అంటే, కృప పొందాలి మనం. దేవుని యొక్క వాక్యం వినాలన్నా, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలన్నా, దేవుని యొక్క వాక్యం మీద మనసు ఉండాలన్నా, దేవుని కోసం బ్రతకాలన్నా కృప పొందిన వారమై ఉండాలి. సంపతో ఏముండాలి? నా వైపు చూడు. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అటువంటి కృప పొందకపోతే, మనం వినే మనసు లేకపోతే, గ్రహించే హృదయం లేకపోతే, మనోనేత వెలిగించబడిన వారుగా మనం మార్చబడకపోతే, దేవుని చేత వెలిగించబడిన వారుగా మనం మార్చబడకపోతే, దేవునికి వాక్యానుసారంగా నడవాలి, బ్రతకాలి అనేటువంటి అవలంబించాలనేటువంటి జీవితం మనకు లేకపోతే, విశ్వసించిన వారితో కలిసి ఉండకపోతే విన్న వాక్యం నిష్ప్రయోజకరంగా మార్చబడిపోతుంది. అదే అపవాదిన సాతానుడు ఆయుధంగా మార్చుకొని మన ఆత్మీయంగా దిగజారిపోవడానికి వాడు ఆయుధంగా చేసుకుంటున్నాడు మనల్ని. స్తోత్రం. హల్లెలూయా. అడిగి చెప్దామా? హల్లెలూయా. అయితే నిద్రమత్తు కలిగిన మనసు మనం తొలగించబడినట్లుగా దేవుని కృపకు అప్పగించబడిన వారమై మనం దేవునికి స్థానం ఇచ్చే వారంగా ఉండాలి. దేవునికి వాక్యానికి చోటు ఇచ్చే వారంగా ఉండాలి. ఎవరు నిలవబడ్డా, ఏ వ్యక్తి నిలవబడ్డా, మాట్లాడుతున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏ వ్యక్తినైనా వాడుకోగలడు. ప్రభువే కృపని గురించి నిలబడుతున్న వ్యక్తులు ఏమాత్రం ఏది ఎంచదగినది కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కృపని గురించి తన ప్రజలైన వారికి కావలసిన మాటలను నిలవబెట్టించిన వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు తప్ప, అంతే తప్ప నుంచి నిలబడినటువంటి వ్యక్తులు ఏమాత్రము ఎన్నదగినది ఎన్నికనేది ఏమాత్రం ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం కూర్చొని వాక్యం పెట్టిన మీరైనా, వాక్యం చెప్తున్న నేనైనా, మనం దేనికి స్థానం ఇస్తామో, దేన్ని మనం అవలంబించాలనుకుంటామో, దేన్ని అనుసరించాలనుకుంటామో దాని ఫలాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. వాక్యానికి స్థానం ఇచ్చి, దేవునికి స్థానం ఇచ్చి, వాక్యానుసారం బ్రతకాలని నీవు దానిగా నన్ను స్థానం ఇస్తే, ఆ వాక్యము విన్న వాక్యము నీలో విశ్వాసం కలిగించి కార్యసిద్ధి కలుగు చేసి, ఆ వాక్యము ప్రకాశమైనటువంటి వాక్యము నిన్ను ప్రకాశమానంగా, దేదీప్యమానంగా, వెలుగుమైన నీ జీవితాన్ని మారుస్తుంది. అయితే నీవు వినే మనసు లేకపోతే, నీ మనోనేతలు గురుడితనం కలిగి చేయకపోతే, దేవునికి స్థానం ఇవ్వకపోతే, విశ్వసించిన వారితో కలిసి ఉండకపోతే, నివాసము చేయకపోతే, నీ జీవితంలో సహవాసము లేకపోతే నీవు ఆత్మీయంగా ఎదగలేవు కదా, ఆత్మీయంగా దిగజారిపోతావు. స్తోత్రం. హల్లెలూయా. అందుకని నిద్రమత్తుకలిగిన మనసు, చూడలేనటువంటి కన్నులు, వినలేనటువంటి చెవులని దేవుడే అప్పగించేస్తున్నాడంట. నీ జీవితాల్లో దేవుని యొక్క వాక్యం వింటే నీవు ఆసక్తి కలిగి దేవుని వాక్యం వింటున్నావా, లేదా నిర్లక్ష్యతనంతోనో లేకపోతే ఏముందులే అన్నట్లుగా ఉంటున్నావా?
నీ జీవితంలో వాక్యానికి ఇచ్చేటువంటి ఆసక్తి ఎలాంటిది, నీ వాక్యానికి ఇచ్చేటువంటి స్థానం ఎలాంటిది, లేకపోతే నిలబడుతున్నటువంటి వ్యక్తులను బట్టి దేవునికి వాక్యం వినలేకపోతున్నావా, లేకపోతే దేవుని మీదే నీకు మనసు లేకుండా దేవునికి వాక్యానికి నీ యంత్రంలో చోటు ఇవ్వక వారు చేస్తున్నటువంటి అసహ్యమైన కార్యాలు బట్టి వెలుగు ఎద్దుకు రారు అని యోహాను సువార్తలో రాయబడినట్లుగా నీవు చేస్తున్నటువంటి మరి చేయగలిగిన కార్యాలు బట్టి నువ్వు వెలుగెత్తుకు రాలేకపోతున్నావా, పాపాన్ని నీ జీవితంలో ఏలుబడి చేయడం బట్టి వెలుగెత్తుకు రాలేకపోతున్నావా, నీ జీవితంలో వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నావు అని అంటే కారణం అపవాదైన సాతానుడు నీకు బాణం వేసి వాడు ఉరులుకి గాలం వేసి చిక్కించి ఉన్నాడనే అర్థం. స్తోత్రం. హల్లెలూయా. అడిగి చెప్దామా? హల్లెలూయా. నీవు ఏ విధముగా దేవునికి వాక్యం చదువు పట్టబడలేకపోతున్నావు అని అంటే, వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నావు అని అంటే, వాక్యానుసారంగా జీవించలేకపోతున్నావు అని అంటే, నీ జీవితంలో ప్రకాశమానంగా దేవునికి వాక్యం సమృద్ధిగా నీలో ప్రకాశించడం లేదని అంటే నీ ఒకటే కారణం, నీవు అపవాదిని సాతాను ఊరిలో చిక్కబడిపోయినావు అని అర్థం. హల్లెలూయా. అలా చిక్కబడిన వారి జీవితం ఎలా ఉంటుందంటే, రోమాపత్రిక 1వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం, లేదా 28 చదువుకుందాం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీనలకు పోయిరి గనుక చేయరాని కార్యం చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించును. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రులను, అపవాదుకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల కవిదేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణముకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, విశ్వాసం వలన, వినటం వల్ల విశ్వాసం కలిగితే, వినే మనసు నీకు లేకపోతే, దేవునికి వాక్యానికి నీకు చోటు లేకపోతే, వాక్యం విన్న వారితో విశ్వసించిన వారితో కలిసి ఉండకపోతే, విన్న వాక్యానుసారంగా బ్రతకాలంటే ఆశలతో నీవు జీవించకపోతే నీవు ఎలా మార్చబడిపోతావో తెలుసా? ఇక్కడ చదవబడిన ప్రతి ఒక్క మాట అనుసరించిన వారికి మార్చబడిపోతాం. అంత మాత్రమే కాకుండా చూడండి, 31వ వచనం రాయబడిన మాట, ఇట్టి కార్యాలు అభ్యసించు వారు మరణముకు తగినవారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. వీరెవరు? ఇలా స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? కృపమ్మ, ఎవరు? వాక్యం తెలియని వాళ్ళ? వాక్యం ఎరిగిన వారు. రాణం తల్లి, ఎవరు వీళ్ళు? వాక్యం ఎరిగిన వాళ్ళు. ఎవరు వీళ్ళు అంటే, లోకంలో పాపంలో శాపంలో కట్టిమిట్లాడిపోతూ పాపముతో దుష్టముతో నింపబడినటువంటి వారిని దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన మనల్ని దర్శించి ఆకర్షించి మన ప్రతి పాపమును విశ్వాసం బట్టి ఒప్పింప చేయబడి పశ్చాత్తాపతులమై పాపక్షమాపణ నిమిత్తమై మారుమనసు పొంది బాప్తిస్ము పొంది దేవుని యొక్క సన్నిధానంలో ఆయన రక్తం చేత కడగబడిన వారమై ఆయన సొత్తైన ప్రజలుగా, నిబంధనలుగా ఆయన కోసం బ్రతకడానికి తీర్మానం కలిగి నిబంధన చేసి బాప్తిస్ము తీసుకున్నటువంటి వారి జీవితాల్లో, వాక్యం తెలిసిన వారి జీవితాల్లో వాక్యానికి చోటు ఇవ్వకపోయిన కారణాలను బట్టి, వాక్యం వినే మనసు లేని కారణాలను బట్టి, విన్న వారితో కలిసి నివాసం చేయలేని కారణాన్ని బట్టి, ఏక మనసు ఏకాత్మ లేని కారణాన్ని బట్టి, విన్న వాక్యానుసారంగా బ్రతకాలనేటువంటి గురి లేని కారణాన్ని బట్టి వారి జీవితాల్లో ఏమైపోతాయో తెలుసా? ఇట్టి కార్యాలు చేయవారు దేవుని యొక్క, చదవమ్మా, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణంకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి
వాటిని చేయించున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా ఏం చేస్తున్నారంట? సమ్మతించుచున్నారనంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటో మన జీవితంలో సువార్తమ్మ. ఎవరు వీరు ఇలాగ మార్చబడగల కారణం ఏంటనంటే, విన్న వాక్యం వారు నిష్ఫలంగా మార్చబడింది. అంటే వాక్యం వారి అంతరంగంలో ఏం చేయబట్టలేదు? చోటు లేదు, దేవునికి చోటు లేదు, విన్న వారితో కలిసి ఉండలేదు, విన్న వాక్యానుసారంగా బ్రతకాలన్నటువంటి తీర్మానం లేదు. కనుక ప్రకాశమైనటువంటి దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ప్రకాశించకుండా నిమిత్తమై అపవాదైనటువంటి సాతానుడు వారి యొక్క మనోనేత్రాలకు గురుటుతనం కలిగజేస్తాడనంట. నీ జీవితంలో నీ మనోనేత్రాలు మూయబడితే నీవు ఆత్మ సంబంధంగా బ్రతకాలంటే ఆశలు నీళ్ళు చిగురింప చేయబడవు. దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించాలి అన్నటువంటి విధానం నీకు కనబడదు. నీ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ ఆనందం ఏంటో నీకు అర్థం కాదు. ప్రభు కోసం నీ జీవితాన్ని అప్పగించి లోకంలో ఉన్న వాటిని వదులుకోవడానికి, అది సంతోషంగా ఎంచుకోవడము నీకు తెలియదు. రక్షణ ఆనందం అంటే ఏంటి నీకు తెలియదు. నీకు దేవునికి వాక్యానికి చోటు లేని కారణం బట్టి నీవు పాపములోను దుష్టుల్లోనూ పడిపోయి, పాపములో దుష్టుల్లో నివాసం చేస్తున్న వారితో కలిసి వారితో సంతోషించడానికి నీ జీవితాన్ని నీవే భ్రష్ట మనసుకు అప్పగించుకుంటావు. దేవుడు సాతానికి అప్పగిస్తాడు, మనోనేత్రాలు ముయించేసి అవిశ్వాసం తీసుకుని వెళ్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చేత ఈ దినాన ఎంతగా విరువుగా దేవునికి వాక్యం ప్రకటించబడుతూ ఉన్నది, ఎంత విస్తారంగా దేవుని వాక్యం ప్రకటించబడుతున్నది. అయితే ఎంతమంది వింటున్న వాక్యాన్ని స్వీకరించేవారు ఉన్నారు. అందుకని రోమాపత్రికలో ఒక మాట ఉంది, 6వ అధ్యాయము 16 చదువుకుందాం. 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. త్వరగా చదువుదామా? లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపముకే కానీ, నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే మీరు దాసులగుదురని మీరు ఎరుగరా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపానికి మనం అప్పగించుకుంటున్నామని అంటే చావు నిమిత్తము పాపంకే కానీ, నీతి నిమిత్తము విధేయతకు కానీ. అంటే నీతి నిమిత్తం విధేయతను కలిగిస్తే పాపం నిమిత్తం మన జీవితంలో ఏం కలిగిస్తుంది? విధేయత ఏమో నీతిని కలిగిస్తుంది. మరి పాపం కలిగిస్తుందంటే ఏది వెలుబడి చేస్తున్నట్టు? సంపత్ ఏది వెలుబడి చేస్తున్నట్టు? మా విధేయత ఏమో నీతిని అనుసరించినట్లుగా చేయగలుగుతున్నది. మరి పాపము చేయనట్లుగా ఏది వెలుబడి చేస్తూ ఉంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవిధేయత అనగా దేవుని యొక్క మనసుకు లోబడలేని కారణం. మరి దేనికి లోబడుతున్నట్టు? చావు నిమిత్తమై పాపానికి లోబడుతున్నట్టు. పాపము నిన్ను ఏం చేస్తుంది అని అంటే, పాపానికి నువ్వు అప్పగించబడితే లోకంలో నిన్ను ప్రత్యేకించి పాపం నుండి విమోచించి నీతికి దాసులుగా మార్చబడడానికి దేవునికి సముఖంలో చేర్చిన నీవు దేవునికి వాక్యానికి విశ్వసించిన కలిసి ఉండలేని జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు ఏం చేయబడతావు అంటే, పాపము నేను పట్టుకుంటుంది. నీ పాపం నేను పట్టుకుంటుంది. ఆ పాపం నేను ఏం చేస్తుందంటే, ఇంటిలో పాము ఉంటే ఆ పామును పెంచి పోషిస్తూ ఉంటే ఆ పాము ఒకరోజు నేను ఏం చేస్తుంది? కాటు వేస్తుంది. పాపం కూడా అలాంటిదే. ఆ పాపము నీ జీవితంలో ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది, ఆశను కలిగిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, చివరికి ఆవేదన మిగిలిస్తుంది. అది లోక సంబంధమైన పాపం. అది దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడితే, నీతి నిమిత్తమై దేవుని వాక్యం విధేయత చూపితే లోక పాపం నుండి విమోచిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. పాపం నుండి విమోచించి యేసయ్యని నీతికి దాసులుగా మార్చబడేటట్లుగా చేసి లోకంలో పాపాన్ని విడిపించడానికి, సంతోషంగా విడిచిపెట్టడానికి విధేయత నువ్వు కలిగి ఉంటే దేవునికి వాక్యం నీకు స్వతంత్రత అనుగ్రహించి అప్పుడు నీకు దేవుని ప్రేమేంటో అర్థమయ్యేటట్లుగా చేస్తుంది. దేవుడు నీ పట్ల ఎటువంటి కృప కలిగి ఉన్నాడో నీకు అర్థమయ్యేటట్లుగా చేస్తుంది. దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, దేవుని యొక్క సంతోషాన్ని నిమిత్తమై
నీవు నీ జీవితం ఎలా అప్పగించుకోవాలో దేవునికి కృప నీకు అర్థమయ్యేట్లుగా చేస్తుంది. స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడు అని అంటే నీవు నీతి నిమిత్తమై దేవునికి వాక్యానికి విధేయత చూపితే, దేవుని వాక్యానికి చోటిస్తే, దేవునికి వాక్యాన్ని అనుసరించి బ్రతకాలని అనుకుంటే, విన్న వారితో వాక్యం విని విశ్వసించిన వారితో కలిసి ఉండి నివాసం చేయాలనుకుంటే ఆ వాక్యం నీకు నిష్ప్రయోజనకరంగా మార్చబడదు. నిన్ను నీతి నిమిత్తమై విధేయత కలిగించి యేసయ్యకి దాసులుగా మారుస్తుంది. స్తోత్రం హల్లెలూయా. అందుకని 17వ వచనం చదవండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమముకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పత్రిక రాయబడిన సంఘాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు, ఒకప్పుడు మీరు పాపానికి బానిసలు, అవిధేయత కలిగిన వారు, మీరు లోబడే మనసు లేని వారు, దుష్టత్వంతోనూ పాపముతోనూ ఈ యొక్క ప్రపంచం యొక్క ధర్మం చొప్పున, మనసు యొక్క ఇష్టము చొప్పున, హృదయం యొక్క కోరిక చొప్పున మీరు చేయాలనుకుంది చేశారు, ఆడాలనుకుంది ఆడారు, పాడాలను పాడారు, ఇష్టానుసారం జీవితం జీవించారు. ఒక హద్దు లేదు, ఒక సరదు లేనటువంటి జీవితం కలిగి ఇష్టానుసారంగా మనము పాపానికి అపవాదినుడి సాతానుకు అప్పగించుకున్నాం. ప్రభుని ఎరగని జీవితాల్లో మనము కూడా ప్రభువుని తెలుసుకునే ఆ జీవితాల్లో మనం కూడా స్థితి కలిగిన ఉన్న వారిమి. అయితే దేవుని యొక్క మహాకృప, ఆయన ప్రేమను బట్టి మనల్ని దర్శించి ఆయనే మనలో పరిశుద్ధాత్ముడి ద్వారా క్రియ జరిగించి ఒప్పింప చేసి పాపం నుండి విమోచించాడు. స్తోత్రం హల్లెలూయా. ఇందును బట్టి దేవునికి స్తోత్రమని ఆ సంఘాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. ఎందుకనంటే వారు ఏ ఉపదేశము వారికి అందించబడిందో, స్తోత్రం హల్లెలూయా, వారికి ఏదైతే దేవుని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుని యొక్క వాక్య ఉపదేశం ఏదైతే అందించబడుతున్నదో ఆ అందించబడుతున్న ఆ ఉపదేశ క్రమానికి వారు హృదయపూర్వకంగా లోబడ్డారంట. స్తోత్రం హల్లెలూయా. గట్టిగా చెప్దామా? వారు హృదయపూర్వకంగా లోబడ్డారు అని అంటే ఆ వాక్యం ఎవరి ద్వారా ప్రకటించబడింది? కిషోర్ బ్రదర్, ఎవరి ద్వారా ప్రకటించబడింది? కృపమ్మ, వాక్యము వారికి ఎవరి ద్వారా ప్రకటించబడింది? మీరా? దేవునికి స్తోత్రం హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ద్వారా ఉపదేశము వారికి అందించబడింది. ఆ అందించబడిన ఉపదేశానికి వారు హృదయపూర్వకంగా లోబడ్డారని అంటే ఇప్పుడు వారు మొదట ఎవరిని ప్రేమించినట్టు? ప్రశ్న అర్థమైంది అమ్మా? యాందు ఉబ్బుపోతున్నావు నువ్వా? స్తోత్రం హల్లెలూయా. అర్థమైంది, నా ప్రశ్న అర్థమైందా? స్తోత్రం హల్లెలూయా. వారు హృదయపూర్వకంగా వాక్యానికి లోబడ్డారని అంటే ఎవరి ద్వారా అందించబడింది? అపోస్తలుడైన పౌలు ద్వారా అందించబడింది. మీరే చెప్పారు. పౌలు ద్వారా ఉపదేశం వారికి అందించబడితే ఆ మాట వారు నమ్ముతున్నారు అని అంటే అది వారి జీవిత కార్యసిద్ధి కలిగి చేయబడిందంటే ముందు ఎవరిని వారు ప్రేమించారు అని అంటే పౌలుని ప్రేమించారు వాళ్ళు. స్తోత్రం హల్లెలూయా. పౌలు ఒక నిజమైనటువంటి సేవకుడని, దేవుని యొక్క వాక్యం భారం కలిగి వారి యందు ఆసక్తి కలిగిన వాడని, దేవాసక్తి కలిగిన వాడని వారు గ్రహించి, మరి నమ్మకమైన దైవభక్తి కలిగిన వాడని వారు విశ్వసించి పౌలు ద్వారా అందించబడిన ఉపదేశం ఏదైతే ఉన్నదో ఆ ఉపదేశానికి వారు హృదయపూర్వకంగా లోబడ్డారంట. ఇదనన్నా దేవునికి వాక్యం వింటున్న మన జీవితాల్లో నిలబడి వాక్యం చెప్తున్న సేవకుని, నిలబడి వాక్యం ప్రకటిస్తున్న వ్యక్తి అంటే నీకు ఎంత ఇష్టం ఉంది? స్తోత్రం హల్లెలూయా. మా కమల ఎంతకాలం చూసుకోవడం కాదు, బుద్ధి కలిగిన వానికి ఒక మాట చెప్తే బలంగా నాటుకుపోతాం. బుద్ధి లేని వానికి లెక్కలేని పిక్కు మాటలు చెప్పినా అర్థం కాదు. దేవుని యొక్క సంఘంలో ఉన్నప్పుడు మందిరంలో ఉన్న జాగ్రత్త కలిగి ఉండాలి. అందరూ తెలిసిన వాళ్ళే ఉండొచ్చు, బంధువులే ఉండొచ్చు, నిలబడిన వ్యక్తి కూడా నీకు మరొక విధంగా ఉండొచ్చు. ఏదైనా దేవుని యొక్క సంఘంలో ఉన్న భయంతో ఉండాలి. దేవుని యొక్క సంఘంలో ఉన్నప్పుడు మెట్లు ఇక్కడ కూర్చోవడం చేయకూడదు. నీకు ఈ విషయాలు ఎందుకు చెప్తానంటే, మనం ఏదైనా చెప్పాలంటే ఏదైనా విడిచిపెట్టాలని అంటే అందరూ చెప్పి ఒప్పుకోవాలంట. కారణం ఏంది?
ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎవరు చూస్తారేమో, వాళ్ళు చెప్పాం కదా మనం ఆ, చేయకుండా ఉండడానికి. ఏదైనా ఏదైనా మనం విడిచిపెట్టాలి అని అనుకుంటే 10 మందిలో చెప్పి విడిచిపెట్టాలని అంట. కారణం ఏంటంటే ఇప్పుడు సాక్ష్యం అంటే అదే, చెప్పిన తర్వాత మళ్ళీ దాని నిమిత్తం కట్టుబడి బ్రతకాలి. కాబట్టి దేవుని యొక్క మందిరంలో ఎవరమైనా సరే చిన్న బిడ్డలు తిరుగుతూ ఉంటారు, వారిని ఎత్తుకొని ఆ, తీసుకొని ముద్దు పెట్టుకున్నటువంటి సమయం కాదు ఇది. హల్లెలూయా, కడిగి చెప్దామా? హల్లెలూయా. మందిరంగానే చూడాలి, డ్యూటీలాగానే చూస్తాం, మందిరంలాగానే చూడాలి. డ్యూటీలో మరొకలాగా చేస్తారంటే అది ఒప్పుకోదు. ఇది మందిరం, నా ప్రార్థన మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరంగా మార్చబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రార్థన మందిరంగా ఉండాలి, కానీ కలిసిపోయి కుటుంబాలు కలిసిపోయి మరొక విధంగా ఉండడానికి మనం చేసుకోకూడదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పెట్టి తెలియపరుస్తున్నాను. ఇది కోపంతో చెప్పే మాట కాదు. దైవాసక్తిని బట్టి, దేవుని మందిరం మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, నాకు నేర్పించిన విధానం బట్టి నేను తెలియపరుస్తున్నాను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి. నా ఇంటి వస్తువులు లెక్క చూడగా, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా, ఏదియో నాకు నష్టముండదు, ఏదియో నాకు. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు. పితరులు చూడని వాగ్దాన ఫలమును అనుభవించుచుంటేనే నీ దయతో, పితరులు చూడని వాగ్దాన ఫలమును అనుభవించుచుంటేనే నీ దయతో. విశ్వాస వీరుడనై నీ ముఖము చూచుచు, విశ్వాస వీరుడనై నీ ముఖము చూచుచు, మరి శ్రేష్టమైన దేశము చేరెదను, మరి శ్రేష్టమైన. గడ చెప్పులు కొడతామా? నా గుడారము, మన గుడారము క్షేమకరంగా మార్చబడాలి నామంలో. మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితాలు, మన పరిచర్లు క్షేమకరమైనట్లుగా ధ్యానపూర్వకం పాడుదాం. స్తోత్రం. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి. నా ఇంటి వస్తువులు లెక్క చూడగా, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా, ఏదియో నాకు నష్టముండదు, ఏదియో నాకు నష్టముండదు. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి. హల్లెలూయా. 2-3 విషయాలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతా. దేవునికి సంఘంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి, సందర్భం ప్రభు అనుకూలపరిచాడు కాబట్టి తెలియపరుస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వారికి వాక్యం నిష్ఫలప్రాయంగా మార్చబడిపోయింది అని అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా రోమా సంఘానికి వారు ఉపదేశము వారికి అనుగ్రహించబడింది. ఆ ఉపదేశ క్రమానికి వారు హృదయపూర్వకంగా లోబడ్డారు అని అంటే, వారు మొదటగా పౌలును ప్రేమించారు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా.
పౌలు ప్రేమించారు, పౌలు ద్వారా ఉపదేశించబడుతున్నటువంటి ఉపదేశానికి వారు హృదయపూర్వకంగా లోబడ్డారు. నీవు విధేయతపరుడు అయితే, దేవుని యొక్క వాక్యం లోబడే వ్యక్తి అయితే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగిస్తున్నాడంటే విధేయత కలిగిన మనసును ప్రభువు ఇస్తాడు. హల్లెలూయా. అందుకని పత్రికలో రాయబడి ఉన్నది, పైనుంచి వచ్చే జ్ఞానము నేనేం చేస్తుంది? మరణం తల్లి త్వరగా లోబడేట్లుగా చేస్తుంది. పైనుంచి వచ్చే జ్ఞానం అంటే ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం అయితే, ఆత్మ సంబంధమైన భక్తి అయితే, ఆత్మ సంబంధం నడిపింపు అయితే, దేవుడిచ్చేటువంటి విధానం అయితే, దేవుని నువ్వు అప్పగించబడి దేవుని కృప ద్వారా ఆత్మను పొందుకున్నటువంటి జీవితం నీకుంటే నీలో నీవు త్వరగా లోబడ్డట్టుగా చేస్తావు. దేనికి? పాపానికి కాదు, అవిధేయతకు కాదు. దేనికి అనంటే వాక్యానికి, ఉపదేశానికి అది త్వరగా లోబడేట్లుగా చేస్తుంది. అందుకని వారు పౌల ద్వారా ప్రకటించబడినటువంటి వాక్యము వారు హృదయపూర్వకంగా అనుసరించారనంటే వారు మొట్టమొదటిగా పౌలును ప్రేమించేవారుగా వారు ఉన్నారు. ఒకటి, పౌల ద్వారా ప్రకటించబడుతున్న సువార్త ఏదైతే ఉన్నదో, ఉపదేశం ఏదైతే ఉన్నదో దాన్ని హృదయపూర్వకంగా లోబడి దానికి అప్పగించుకున్న కారణం బట్టి వారు లోకం నుంచి వచ్చిన వారి జీవితంలో లోకాన్ని, లోకంలో ఉన్న పాపం నుండి వారు విమోచించేట్టుగా చేసి యేసయ్య అనే నీతికి దాసులుగా మార్చింది వారిని. స్తోత్రం, హల్లెలూయా. అదిని బట్టి, ఆ సంఘాన్ని బట్టి ప్రభువుని, ఇందుని బట్టి మిమ్మల్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నానని అపోస్తలుడైన పౌలు రోమా సంఘాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యం పెట్టిన నిన్ను బట్టి నీ సేవకుడు సంతోషపడాలి. ఏ విధముగా? అన్నపానాలు పెట్టి కాదు. స్తోత్రం, అడిగి చెప్దామా? అన్నపానాలు పెట్టి సేవకుని యొక్క ఔషధ అక్కలు తీర్చడం బట్టి ఆ సంతోషం కాదు, లేకపోతే గుప్పిలిప్పి ఔషధాలు తీర్చే విషయంలో కాదు. దైవ సేవకుని ద్వారా మీరు గ్రహింపగలిగి ఇది ఆత్మ సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనది కాదా అని గ్రహించేటువంటి కృప పొంది, కృపకు అప్పగించబడి, దైవ సేవకుడు కృపకు అప్పగించబడి దేవుని కృపను పొందుకొని మీకు అందిస్తున్న ప్రతి మాట ఇది దేవుని యొక్క ప్రకాశమైనటువంటి వాక్యం అని గ్రహింపగలిగిన వారమై, అటువంటి వాక్యానికి మనం ఏం చేసే వారమై ఉండాలనంటే హృదయపూర్వకంగా లోబడే వారమై ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యానికి ఉపదేశం ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు లోబడతావో ఆ వాక్యం నీళ్ళు కార్యసిద్ధి కలుగు చేసి పాపం నుండి విమోచించి నీతికి దాసులకు మార్చబడేట్లుగా ఆ వాక్యం నీళ్ళు కార్యసిద్ధి కలుగు చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితాల్లో అటువంటి ఫలవంతమైనటువంటి జీవితం మనలో ఉండలేదు అని అంటే మనము ఏం చేస్తున్నామంటే వాక్యానికి చోటు ఇవ్వని కారణం బట్టి, విన్న వారితో కలిసి ఉండకపోయిన కారణం బట్టి, విన్న వాక్యాన్ని అవలంబించలేకపోయిన అభిలాష కలిగి ఉండలేని కారణం బట్టి, దుర్నీతి మోసపరిచేటువంటి సాతాను యొక్క తంత్రాలకే మనం ఏం చేయబడిపోతామనంటే అప్పగించబడిపోతాం. నీ జీవితాల్లో ఆత్మ సంబంధంగా ఎదగడానికి నీవు అప్పగించుకుంటున్నావా? ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగలేకపోవడానికి అవిధేయత మనసు కలిగిన మనసుతో నువ్వు కలిగి ఉన్నావా? అందుకని రోమపత్రిక 1:31 మరొకసారి చదువుకుందాం. రోమపత్రిక 1:31 చదువుకుందాం. మాట తప్పువారును అనురాగ రహితులను నిర్దయులైరి ఇట్టి కార్యమును అభ్యసించువారు మరణముకు తగిన వారు అను దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుని యొక్క వాక్యం వారి జీవితంలో నిరర్ధకమైపోతూ ఉన్నది, కార్యసిద్ధి కలుగు చేయలేకపోతూ ఉన్నది. దేవుని వాక్యం ఎట్టి మన జీవితంలో మనం ఎట్టి స్థితిలో ఉన్నాం, దేవుని వాక్యం ఎట్టి మనసుతో మనం వింటున్నాం, ఎట్టి మనసుతో స్వీకరిస్తున్నాం, ఎలాగో అనుసరించాలని వాక్యానికి అప్పగించుకుంటున్నాం. ఒకవేళ వాక్యం వినే మనసు లేకపోతే విశ్వాసం నీకు రాదు. విశ్వాసం లేకపోతే భ్రష్టమైన మనసు నీకు కలిగి చేయబడుతుంది. అపవాదైనటువంటి సాతానుడు అవిశ్వాసం కలుగు చేసి మనోన్నత గురితనం కలుగు చేస్తాడు. అందుచేత చేయరాని కార్యాలు చేసేటట్లుగా మన జీవితం అపవాదికి అప్పగించబడిపోతుంది. అందును బట్టి నిద్రమత్తు కలిగిన మనస్సు వస్తుంది, చూడలేని కన్నులు మన కన్నులు మూయబడతాయి, వినటువంటి చెవులుగా మార్చబడిపోతాయి. మన జీవితంలో దేనికి స్థానం ఇస్తున్నాం, దేనికి లోబడుతున్నాం? దేవునికి వాక్యానికా, దేవుని యొక్క నడిపించబడుతున్న దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుతున్న సేవకులకా, లోకానికా, లేదా లోకం ఉన్నటువంటి వాటికా,
అపవాదైనటువంటి సాతానుడికా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు విధేయత కలిగి లోబడే కృపను పొందుకుని ఉంటే ఆ వాక్యం నిన్ను సర్వసత్తులు నడిపించేటువంటి అటువంటి అనుభవంలో నేను నడిపిస్తా. అప్పుడు నీ మనోన్నతలు వెలిగించబడతాయి. వాక్యానికి చోటిస్తే విన్న వాక్యం నీలో నిష్ప్రయోజకరంగా మార్చబడకుండా అలా బ్రతకాలని ఎప్పుడు తీర్మానం కలిగి ఉంటావో, ఎప్పుడైతే దాని కొరకు జీవించాలని గట్టిగా పట్టుకుంటావో ఆ వాక్యం నేను ఏం చేస్తుంది అంటే దేవుని కొరకు బ్రతికేటట్లుగా అపోస్తులు కాలపుదినటువంటి ఉద్యమం నీలో రగిలించబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. దానియేలు లాంటి కాలం ఉద్యమం నీలో రగిలించబడుతుంది. యేసేపు లాంటి జీవితం నీకు అనుగ్రహించబడుతుంది. పౌలు లాంటి పరిచర్య చేయాలంటే కృప నీ జీవితంలో అనుగ్రహించబడుతుంది. నీ జీవితంలో చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం చోటిస్తామో ఆ చోటిచ్చిన కారణం బట్టి మనం స్వతంత్రత కలిగి ఇది లోకంలో ఉన్న వాటిని ఇది విడిచిపెట్టుకోని వాక్యం ఎద్దకు వస్తే సంతోషంగా విడిచిపెట్టేస్తావు. నీ జీవితంలో కష్టంగానో నష్టంగానో నువ్వు బాధగానో నువ్వు అలా చేయవు. కారణం ఏంటంటే నీవు హృదయపూర్వకంగా వాక్యంగా లోబడుతున్నావు కాబట్టి, ఏదో పైన కాదు, లేకపోతే దేవునికి వాక్యం చేత నువ్వు కడగబడాలనుకుంటున్నావు కాబట్టి ఆ వాక్యం నేను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తుంది. అది బాధకరంగా నువ్వు చేయలేవు, కష్టకరంగా చేయలేవు, నష్టంగా ఎంచుకోవు. ప్రభు కొరకు బ్రతకడానికి సంతోషంగా సమర్పించుకొని ప్రభువుకు అప్పగించేసుకుంటావు. ఒకవేళ నీ జీవితంలో కష్టంగా అనిపిస్తూ ఉన్నదా, నష్టంగా అనిపిస్తూ ఉన్నదా, ప్రభుకి అప్పగించుకున్నటువంటి దుష్టమైనటువంటి మనసు కలిగినటువంటి అనుభవంలో ఉంటున్నదా, కొంతవరకు తీసుకొని కొంతవరకు ఇది కాదులే అని అడ్డం పెట్టుకున్నటువంటి విధానంలో నీవు ఉన్నావా? అలా ఉన్నావనంటే నీవు అపవాదటువంటి సాతానిక చెరలో ఉన్నావని నువ్వు గుర్తెరగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం గుర్తెరిగిన వారమై దేవుని కృపకు అప్పగించుకోవాలి. చూడండి, అబ్రహాము తవ్వినటువంటి ఆ బావిల్ని శత్రువైనటువంటి సాతానుడు ఏం చేసేసాడు? ఫిలిష్తీయులు పూర్తి చేశారు. ఈ దినాన నీ జీవితంలో ఆత్మీయంగా ఎదగవలసిన నీవు, ఆత్మీయంగా వృద్ధి చెందవలసిన నీవు, ప్రభుకి ఇష్టలుగా మార్చబడవలసిన నీవు, ప్రభును సంతోషపెట్టే జీవితం కలిగి ఉండవలసిన నీవు, దేవుని యొక్క వాక్యం నీ అంతరంగంలో చోటు కలిగి విన్న వాక్యం నీలో ప్రయోజనకరంగా మార్చబడి విశ్వసించిన వారితో కలిసి ఉంటూ దేవుని వాక్యానుసారంగా బ్రతకాలని తీర్మానం నీలో ఉంటే ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుంది అని అంటే నిన్ను బ్రతికింపు చేస్తుంది. అలాగూ కలిగించడం లేదనంటే శత్రువుటువంటి సాతాను నిన్ను మోసగించాడని అర్థం. స్తోత్రం. హల్లెలూయా. ఎలాగైతే ఫిలిష్తీయులు అబ్రహాము తవ్వినటువంటి బావిల్ని మన్నుతో పూడ్చివేశారో, ఈ దినాన్న అపవాది సాతానుడు నిన్ను వాక్యం విననీయకుండా చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. విన్న వాక్యాన్ని అనుసరించి నడవకుండా చేస్తాడు. నీకు కష్టంగా కలిగిస్తాడు. విశ్వసించిన వారితో కలిసి ఉండనీయకుండా చేస్తాడు. నీవు దేవునికి కార్యాలంటే నీలో ఒక రకమైనటువంటి ఒక దైవాసక్తి కోల్పోయి, ఒక ఆసక్తి కోల్పోయి నిర్లక్ష్యం అనేది నీ జీవితంలో వచ్చేస్తుంది. నిద్రమత్తు వస్తుంది. హల్లెలూయా. కన్నులతో చూడలేని దేవుని కార్యాలు చూడలేనటువంటి విధానం, దేవునికి వాక్యం వెళ్ళేటువంటి మనసు వస్తుంది. చేత అపవాది సాతాను, అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము సాతాను యొక్క తంత్రాలను ఎరగని వారమై మేము ఉండలేదు అంటాడు. దేవుని యొక్క చిత్తం వారి తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వాళ్ళని ఎరిగినుడియే దేవుని చిత్తం అని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? నీ జీవితాన్ని దేవునికి వాక్యానికి అప్పగించుకొని ఏక మనసు ఏక ఆత్మ కలిగి వాక్యము విన్నవారితో కలిసి నివాసం చేయాలంటే మనసు కలిగి ఉన్నావా? అలా కలిగి ఉండకపోతే అపవాది సాతాను నేను మోసగిస్తున్నాను గుర్తెరుకో. ఒకవేళ ఈ లక్షణాలు నీలో వాక్యానికి చోటు ఇవ్వగలుగుతున్నావు అంటే, విన్న వాక్యం నీ జీవితంలో ప్రయోజనకరంగా మార్చబడాలని నీలో పురుకొలుపుతున్నది అని అంటే, విన్న వాక్యం అవలంబించినటువంటి కోరిక నీలో తీర్మానం కలుగుతున్నదని అంటే నీవు ఆత్మ సంబంధంగా నువ్వు వృద్ధి చెందుతున్నావు అని అర్థం. నీవు ఇంకా కృపని ఆధారం చేసుకో, ప్రభు కృపకు అప్పగించుకొని నీ జీవితంలో ప్రభు నీ పట్ల కలిగిన ఉద్దేశము ఏదైతే ఉన్నదో అది నీ జీవితంలో నెరవేర్చబడుతూ వెలిగించబడిన అనుభవం నీ ఉంటూ నీ ద్వారా నీ కుటుంబం ద్వారా సంఘానికి, సంఘము ద్వారా సమాజానికి వెలుగుమయంగా సాక్షార్థమైనగా మనం మార్చబడేటట్లుగా ప్రభు కృపకు అప్పగించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ శత్రువు అయినటువంటి ఫిలిష్తీయులు అబ్రహాము తవ్వించినటువంటి బావి, అబ్రహాము ఒక గురి కలిగి, ఒక నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, తన ప్రజలకి సాక్షార్థకరంగా ఉన్నట్టు ప్రమాణపూర్వకమైన బావిని త్రవ్విస్తే
ఫిలిస్తీన్ల యొక్క శత్రువు ఫిలిస్తీన్లు వాటిని మన్నుపోసి పూడ్చివేసేసారంట. హల్లెలూయా. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడో దాన్ని చూసి మనం కూడా అలా చేసి ప్రభు కృపకు అప్పగించుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి వారికి దొరికిను. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అబ్రహాము గురి కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి సాక్షార్థము బావిని తవ్వితే ఆ బావికి బేర్షెబా సాక్షార్థమైన బావి అని పేరు పెట్టబడితే ఆ బావిని శత్రువుని ఫిలిస్తీన్లు మన్నుపోసు పూడ్చివేస్తే జలలు లేకుండా ఇక అదిలో ఏమాత్రము జలలు కనబడనీయకుండా పూడ్చివేస్తే ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము ఏ పేర్లు పెట్టి అయితే వాటిని త్రవ్వించాడో ఇస్సాకు ఆ పేర్లు పెట్టి ఆ బావులన్నింటినీ మరలా త్రవ్వించాడంట. స్తోత్రం. హల్లెలూయా. త్రవ్వించిన కారణాన్ని బట్టి ఇస్సాకు ఏం తొరిగాయి అని అంటే 19వ వచనం, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికిను. స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి బావి? నీళ్ళ బావి కాదు, జలలు కలిగిన నీళ్ళ బావి దొరికిందంట వారి జీవితాల్లో. స్తోత్రం. హల్లెలూయా. మరి ఇస్సాకు ఎలా త్రవ్వాడు? ఎంతగా త్రవ్వాడు? ఏ విధంగా త్రవ్వాడు? శత్రువులు పూడ్చినటువంటి ఆ యొక్క బావిల్ని త్రవ్వగా ఎటువంటి నీళ్ళు వచ్చాయో తెలుసా? జలలు కలిగినటువంటి నీళ్ళు దొరికాయంట వాళ్ళకి. స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితాల్లో అపోదేశమైనటువంటి పన్నాగాలు గ్రహించే తంత్రాలను ఎరిగి నీ జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతున్నావా? ఆత్మీయంగా దిగజారుపున్నావా? గ్రహింపు కలిగి దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావా? దేవునికి ప్రసన్నతను అనుభవించలేకపోతున్నామా అని గుర్తిరిగి నీవు ఎలా ఉన్నావో, ఏ విధంగా ఉంటున్నావో నీవు దేవునికి వాక్యంతో పరిశీలన చేసుకుంటూ, దేవునికి సన్నిధానంలో పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ నీవు కూడా ఆత్మీయంగా పడుపుని నీ జీవితాన్ని ఆయన నామంలో, దేవునికి నామం పేరట నీ జీవితానికి నువ్వు మరలా త్రవ్వుకోగలిగితే, ఇస్సాకు ఎలాగైతే తన తండ్రి అయిన అబ్రహాము ఏ పేలైతే ఆ బావికి పెట్టి వాటిని త్రవ్వించాడో, పోడ్చబడిన ఆ బావిల్ని మరలా అదే పేరు పెట్టి వాటిని త్రవ్విస్తే జలలు కలిగినటువంటి బావిలు వారికి దొరికాయంట. స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన ఈ జీవితంలో నీవు కూడా వెతుక్కుంటూ త్రవ్వగలిగితే లోతైన అనుభవం దేవునికి నామం పేరట నీవు నీ జీవితాన్ని పరిశీలన చేసుకోగలిగితే నీవు ఎక్కడైతే పడిపోయావో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరిచి ఎందును బట్టి పడిపోయావో, దేని బట్టి పడిపోయావో, నేను అడ్డగించింది ఏదో అది నీకు తెలియపరిచి నేను ఏం చేస్తుందనంటే నీ జీవితంలో నువ్వు కోల్పోయిన దానికంటే రెండింతలటువంటి కృప. స్తోత్రం. హల్లెలూయా. నీవే ఆత్మ జీవితాన్ని కోల్పోయావో, జలలు కలిగినటువంటి ఆత్మీయ జీవితం, జీవదారులు ప్రవహించేటువంటి హృదయ జీవితం నీలో కలుగు చేసి ఆయనే నీ జీవితంలో ఉదయించి జీవధార నీలో ప్రవహింప చేసి నిన్ను నీ ద్వారా అనేక మంది దప్పికి తిరిగేటట్లుగా నీ హృదయంలో జీవ జలములను నీ అంతరంగంలో ఉదయించేటట్లుగా ప్రభు చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అయితే నీకు ఉండవలసింది ఒకటే, నీ జీవితం మరల నువ్వు పరిశీలన చేసుకునేటువంటి అనుభవంలో నీ ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితం పరిశీలన పరీక్షించుకొని నీ జీవితం మరలా వెతుక్కుంటూ నీ జీవితం త్రవ్వుకోగలిగితే ఆయన నామం బట్టి దేవునిక ప్రభు పేరు బట్టి ఆయన నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసి నీ ఆత్మీయ జీవితం పరిశీలన చేసుకుంటే కోల్పోయిన ఆత్మీయ జీవితం ఎక్కడ కోల్పోయింది తెలియపరిచి
మరలా నేను ఆత్మీయతలు నేను స్థిరపరిచి క్రమపరిచి నేను దీవించి సంగులను వర్ధలింప చేస్తాడు. స్తోత్రం హల్లెలూయా. ఈ లోకాన్ని జయించి కృపని గ్రహిస్తాడు. నిద్రాత్మను జయించగలుగుతావు. అప్పుడు దేవుని యొక్క చూసేటువంటి కనులు కలిగి ఉంటావు. దేవుని యొక్క వాక్యం, దేవుని మాటలు వినేటువంటి కృప కలిగి ఉంటావు. అప్పుడు ఆ దేవుని యొక్క వాక్యం నీలో ప్రయోజనకరంగా మార్చబడి జయించలేని కార్యాలు జయించినట్లుగా, జయించలేని పాపాన్ని జయించేటట్లుగా, జయించలేనటువంటి ఆ యొక్క దుష్టత్వాన్ని జయించేటట్లుగా నిన్ను జీవితంలోనికి ప్రభు నిన్ను తీసుకుని వచ్చి జయం అనుగ్రహించి జయించువాన్ని నా తండ్రి ఆలయంలో మూల స్తంభంగా నాటుతున్నటువంటి ప్రభు యొక్క వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో నెరవేర్చబడుతుంది. స్తోత్రం హల్లెలూయా. అలా నెరవేర్చబడాలంటే నీ ఆత్మీయ జీవితాన్ని త్రవ్వుకోవాలి. అలా త్రవ్వగలిగితే నీ జీవితం కూడా ఏముగా మార్చబడుతుంది అని అంటే జలగలిగినటువంటి బావిగా, ఆత్మీయటువంటి జీవితముగా నీ జీవితం మార్చబడుతుంది. స్తోత్రం హల్లెలూయా. దీని చూడండి, అనేక సంఘాలు ఒక గురి కలిగి, ఒక దర్శనం కలిగి, మరి దైవ సేవకుల చేత మరి నియమింపబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడినటువంటి గురి కలిగి, దర్శనం కలిగి నిలబడి కట్టబడినటువంటి సంఘాలు ఈ దినాన్ని ఏమైపోతున్నాయి? శత్రువు నుండి సాతానుడు అనేక సంఘాలను భ్రష్టపట్టు చేసేస్తూ ఉంటున్నాడు. ఆత్మ సంబంధం కట్టబడుతున్నటువంటి కుటుంబాలు, జీవితాలు ఈ దినాన ఆత్మీయంగా దిగజారిపోయేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. శత్రువుని సాతానుడు పూడ్చివేస్తున్నాడు ఆత్మీయ జీవితాలని. అయితే మనం ఏం చేయాలో తెలుసా? వాటిని మరలా దేవుని నామం పేరును బట్టి మరలా వాటి ఆ నామంలో తవ్వాలి. స్తోత్రం హల్లెలూయా. ఎవడైతే ఆ నామాన్ని బట్టి మరలా తవ్వుతాడో వారి జీవితంలో జలలు కలిగినటువంటి బావిలు ఉబుకుచూ పారుచూ సెలయేరుల వలె వాడి కన్నులతో వారే చూస్తారు. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇసాకు చేసినట్లు మనమేం చేయాలి అని అంటే ఒక 2 విషయాలు చెప్పి 2 వాక్యాలు తెలియపరిచి నేను ముగిస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం త్వరగా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. స్తోత్రం హల్లెలూయా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. ఇదనాన ఈ యొక్క క్రీస్తు కృప శాల్యం ప్రార్థనా మందిరం ఇది ఎలాగో ఊరికే కట్టబడలేదు. మీరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి స్తోత్రం హల్లెలూయా. గుడారాల్లో నివాసం చేయడానికై ఉన్న సమస్తాన్ని ప్రభు కోసం అప్పగించుకొని దేవుని యొక్క వాక్యం కొరకై గురి కలిగి దేవుని కోసం బ్రతకాలని తీర్మానం కలిగి ఒక దర్శనం కలిగి కట్టబడినటువంటి మందిరముగా, కట్టబడిన కుటుంబాలు, కట్టబడిన జీవితాలుగా, తీర్మానం నిబంధన కలిగినటువంటి జీవితాలుగా ఉన్నటువంటి మన జీవితాలు, బ్రతుకులు వాక్యం చెప్తున్నటువంటి నా జీవితమైనా కావచ్చు, వాక్యం కూర్చొని వాక్యం పెట్టిన మీ జీవితాలైనా కావచ్చు, గురి కలిగి దర్శనం లేకుండా మీరు రక్షించబడలేదు. గురి కలిగి దర్శనంగా రక్షించబడిన మీ జీవితాల్లో ప్రారంభమైనటువంటి గురి ఎలాంటిది, ప్రారంభమైనటువంటి దర్శనాలు ఎలాంటివి, ఆశలు ఎలాంటివి, వదులుకోవడానికైనా ప్రభు కోసం ఏదైనా చేయడానికైనా ఇష్టపడిన జీవితాలు ఈ దినాన దేన్ని బట్టి మనము దేవుని కోసం బ్రతకలేకుండా మనము ఆత్మసమన భక్తి జీవితాల్లో దేవుని కోసం సంతోషంగా మనము ప్రకాశించనీయకుండా అడ్డగించింది ఏంటి? స్తోత్రం హల్లెలూయా. అలాగ అడ్డగించిన పరిస్థితిలో ఇస్సాకు ఎలాగైతే త్రవ్వగలిగాడో మనం చేయగలిగింది ఒకటే. మనందరము కలిసి మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించే వారముగా ఉండాలి. ఆయన మాత్రమే కార్యం చేయగలిగిన వాడు గనుక ఎలాగైతే తన అబ్రహాము తండ్రి ఏ పేరైతే పెట్టాడో ఆ పేర్లు బట్టి బావులు త్రవ్వించి జల్లు కలిగినటువంటి బావిల్ని, నీళ్ళు బావుల్ని ఇస్సాకు చూడగలిగాడో మనందరం కలిసి దేవునికి మనం అప్పగించుకొని మనం ఏం చేసేవారమై ఉండాలంటే మరి ఆత్మీయంగా మరి ఎదగలేకపోతున్న వారందరిని బట్టి, మనల్ని బట్టి, మన కుటుంబాలు బట్టి, పరిస్థితులు బట్టి, మన ఆత్మీయ జీవితాలను బట్టి మనం ప్రభువుకు అప్పగించుకొని, మన కుటుంబాలు ప్రభువుకు అప్పగించుకొని, పరిస్థితులను ప్రభువుకు అప్పగించి మన చేతులెత్తి విజ్ఞాపన చేసే వారంగా, ప్రభువుకు అప్పగించే వారంగా మనం మార్చబడాలి. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఈయన ద్వారా చదువమ్మ, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక
వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఏమై ఉన్నాడు? శక్తిమంతుడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకనంటే ఆయన నిరంతరము జీవించుచున్నవాడు గనుక, నిరంతరము జీవించుచున్న ఆయనకి మనం అప్పగిస్తే ఆయన విజ్ఞాపన చేసి, అందుకనే అవిధేయుల పట్ల నా చేతులు దినమెల్లా చాచుచున్నానని విజ్ఞాపన చేస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువుని బట్టి రాయబడి ఉంది. అలాగనే మనము కూడా మనము మన ఆత్మీయ జీవితాలు, మనము మన కుటుంబాలు, మన సంతతి, మనము మన పరిచర్లు, సహవాసం అనుగ్రహించినటువంటి సంఘాల్లో దేవుని కృపకు అప్పగించుకొని మన చేతులెత్తి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసే వారంగా మార్చబడాలి. ఆయనకు అప్పగించే వారంగా ఉండాలి. అలాగూ అప్పగించే వారంగా ఉంటే ఆయన అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయగలిగినటువంటి సమర్థుడి దేవుడు. ఆయన ఉన్నది లేనట్టుగా చేయగలడు, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన వాడు కనుక ఆయన ఏం చేయగలడు తెలుసా? సంపూర్ణంగా రక్షించడానికి ఆయన మాత్రమే శక్తిమంతుడు. స్తోత్రం. హల్లెలూయా. గడిగా చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుని కృపకు అప్పగించుకొని విజ్ఞాపన చేసే వరంగా మనం ఉండాలి. దేవునికి అప్పగించే వరకు ఉంటే అవిధేయుల పట్ల ఆయన దినమెల్ల చేతులు చాచి విజ్ఞాపన చేసే వరకు ఉంటున్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే సంపూర్ణంగా రక్షించబడడానికి ఆయన మాత్రమే శక్తిమంతుడు గనుక ఆయనకు అప్పగించు. అందుకనే నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదే ఉంటుందంట. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. అయితే ఈ భూమి మీద వర్షము కురిపించబడుకున్నట్లుగా అతడు ప్రార్థన చేస్తే కురియబడలేదు. అతడు చూడండి, యాకోబు పత్రిక, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం, లేదా 16 చదువుకోండి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందులు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహు బలము గలదే ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షించుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. స్తోత్రం. హల్లెలూయా. అతడు నీతిమంతుడు గనుక, దేవుని కృపకు అప్పగించుకున్నవాడు గనుక, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదే ఉంటుంది. ఏలియా 3.5 సంవత్సరం వర్షం పడకూడదని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం కురిపించబడలేదు భూమి మీద. మరలా అతను ప్రార్థన చేయగా వర్షము కురిపించబడింది, ఆకాశము వర్షం కురిపింపజేస్తే ఈ భూమి ఫలాన్ని ఇవ్వగలిగింది. స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఏదైనా స్వభావం కలిగిన వారిమే. మనం కూడా ఆసక్తితో విజ్ఞాపన చేయగలిగితే, దేవుని కృపకు అప్పగించుకోగలిగితే, ఆయన నిరంతరము జీవించుచున్నవాడు గనుక, ఆయన నమ్మదగిన వాడు గనుక మనల్ని, మన జీవితాలను సంపూర్ణంగా రక్షించడానికి, సంపూర్ణంగా మన ఆత్మ జీవితాలు కట్టడానికి, సంపూర్ణంగా మన కుటుంబాలు కట్టడానికి, సంపూర్ణంగా మన యొక్క పరిచయలను ఆయన వర్ధలింపు చేయడానికి ఆయన మాత్రమే శక్తిమంతుడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విధానంలో నడిపించబడిన మనం ఏం చేయాలో తెలుసా? నీతిమంతులకు తీర్చబడిన కృపకు అప్పగించుకొని విజ్ఞాపన చేసేవారుగా మార్చబడుతూ ఆసక్తితో ప్రార్థన చేస్తే బలహీనపడుతున్న వాడు మనం బలపడుతూ బలహీనపడుతున్న వాడి మీద చేతులెత్తి విజ్ఞాపన చేసేవారు మనం మార్చబడితే ఆయన నమ్మదగిన వాడు కనుక సంపూర్ణంగా మనలందరినీ రక్షించడానికి ఆయన సమర్థుడైన దేవుడే ఉంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇది నన్ను దేవుని వాక్యం మన జీవితాల్లో అబ్రహాము త్రవ్వినటువంటి ఆ బావులు ఫిలిస్తీన్ల యొక్క శత్రువుల యొక్క ఫిలిస్తీన్లు మనుతూ పోటు చేశారు. ఇదన లోకాల నుంచి ప్రత్యేకించబడి, దర్శించబడి, వాక్యం చేత వెలిగించబడి, దేవుని కృపకు అప్పగించబడిన మన జీవితాల్లో శత్రువు సాతానుడు మన ఆత్మీయంగా ఎదగనీయకుండా మోసగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. వాడు లోకంతో పని లేదు, కానీ ఆత్మీయంగా కట్టబడుతున్న బిడ్డలతో పని. వారి ఆత్మీయంగా ఎదగనీయకుండా వారు పతనావస్థలోకి తీసుకువెళ్ళడమే పని. అందుకని వాక్యం విననీయకుండా చేస్తాడు, వాక్యానికి మనసు ఇవ్వకుండా చేస్తాడు, వాక్యానికి చోటు ఇవ్వకుండా చేస్తాడు, వాక్యము అవలంబించకుండా నీకుండా, వాక్యానుసారంగా బ్రతకనీయకుండా, అనుసరించి నడవనీయకుండా వాడు నేను అడ్డుకరంగా మిగులుస్తాడు. విన్న వారితో, విశ్వసించిన వారితో కలిసి ఏకీభవించే మనసు రానికుండా ఏకీభవించే మనసును వాడు తొలగిస్తాడు. అందుచేత అవిశ్వాసం నిలబడి చేస్తుంది. ఆ అవిశ్వాసం బట్టి
మన మనోనేత్రాలు గుడితనం కలుగు చేయబడుతుంది. దేవుని వాక్యం పెట్టిన మనం అటువంటి స్థితిలో ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితాలు, అటువంటి స్థితిలో ఒకవేళ మన కుటుంబాలు, అటువంటి స్థితిలో పరిచయలు వర్ధిల్లనీయకుండా అపవాదేశ బాణాల చేత చిక్కబడిపోయి దేవునికి ఆశీర్వాదం నుండి విస్తరించబడాల్సిన పరిచయలు విస్తరించబడకుండా అపవాది అలాగూ అడ్డుకరంగా పూడ్చివేస్తే మనందరం చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని కృపకు అప్పగించుకొని మనల్ని మన కుటుంబాల పరిచయం ప్రభువుకు అప్పగించుకొని విజ్ఞాపన మనోపూర్వకమైనది బహు బలమైన విజ్ఞాపన చేస్తూ ఆసక్తితో ప్రార్థించే వరకు మనం మార్చబడితే మన జీవితాలను కూడా ప్రభు సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా నీతిమంతులు తీర్చబడిన కృపకు అప్పగించుకొని ఆసక్తితో అత్యాశక్తితో మనం విజ్ఞాపనం చేసే వారముగా మనం ఉంటూ మనం చేయబడుతున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు ప్రభు ఆమేన్ ముద్ర వేసే జవాబుగా మనల్ని, మన కుటుంబాల్ని, మన ఆత్మీయ జీవితాలను పరిచయలను ఆయన నామములో సంపూర్ణంగా రక్షించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. హల్లెలూయా. ఆయన రాకడకు ఎదుబడి కృప అనుగ్రహించును గాక. ఆయన వాక్యానికి చోటు ఇవ్వడానికి ప్రభు కృప అనుగ్రహించును గాక. విన్న వాక్యం మనలో అనుసరించడానికి ప్రభు అనుగ్రహించును గాక. విన్న వాక్యాన్ని అవలంబించడానికి విన్న వారితో ఏకీభవించి ఏక మనసు ఏక ఆత్మ మనలో కలుగు చేసి సంపూర్ణ రక్షించడానికి ప్రభు కృప అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. మన వినికిడిలో ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. లేచి